అంటే జనరల్గా మనం ఏంటంటే ఈ జడ్జిమెంట్ అనేది ఇప్పుడు చాలామంది అంటారు కదా, ఆ, అంటే మనం ఎవరికి జడ్జ్ చేయకూడదు, ఎస్పెషల్లీ దేవుని సేవకుల దగ్గరికి వచ్చేసరికి దేవుని సేవకుల్ని మనం జడ్జ్ చేయకూడదు, మనం మనం ఎవరైనా తీర్పు తీర్చడానికి, కానీ అందరినీ మనం ఒకే కోవ కింద పెట్టేస్తాం. అంటే ఇప్పుడు అబద్ధ బోధకులు, నిజమైన బోధకులు, వాళ్ళ మధ్యలో తేడాను తెలుసుకోకుండా మనం ఎవరిని జడ్జ్ చేయకూడదని మనం పక్కన పెట్టేస్తాం. అంటే ఎవరికి మనం తీర్పు తీర్చకూడదు. ఇప్పుడు కొంతమంది తప్పుడు బోధలు చేస్తూ తప్పుగా నడిపిస్తున్నా కానీ మనం వాళ్ళని ఏమనకూడదు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ దగ్గరే ఉండి మనం ఆ సంఘంలో నుండి వాక్యం వినాలనుకుంటాం. ఎందుకనంటే వాళ్ళని జడ్జ్ చేయకూడదని అంటాం. అంటే అసలు జడ్జ్మెంట్ అంటే ఏంటనేది తెలుసుకోవాలి ఫస్ట్. జడ్జ్ చేయడం అంటే ఏంటంటే జడ్జ్ చేయడం వేరు, తర్వాత ఏమంటారంటే డిజర్న్మెంట్ అంటారు. అంటే మనం వివేచించడం వేరు. అంటే వివేచన జ్ఞానం వేరు, జడ్జిమెంట్ వేరు. అయితే బైబిల్లో ఏముందంటే మనకి మత్తయి సువార్త 7:1 ప్రకారం ఏముంది, ఎవనికిని మీరు తీర్పు తీర్చకుడి, ఎవనికిని మీరు తీర్పు తీర్చకుడి. అంటే మీరు ఎవరు కూడా తీర్పు తీర్చడానికి వీల్లేదు. చదవండి ఆ మాట, మత్తయి 7:1. Do not judge lest you be judged yourself. మీరు తీర్పు తీర్చకూడి, అప్పుడు మీరు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. తీర్పు తీర్చకూడి, అప్పుడు ఏమవుతుంది, మీరు తీర్పు తీర్చకూడి, ఎందుకంటే అప్పుడు మిమ్మును గురించి తీర్పు తీర్చబడదు. అంటే మీరు తీర్పు తీరిస్తే మీకు కూడా తీర్పు తీర్చబడుతుంది అన్నాడు. తర్వాత 1 కొరింథీ 4:5 చూడు. కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. అంతే. ఇక్కడ ఏమన్నాడు, మీరు ఎవరికి తీర్పు తీర్చకూడదు. అంటే మనం ఎవరికి కూడా తీర్పు తీర్చకూడదు. ఎందుకు తీర్పు తీర్చకూడదు? మనం తీర్పు తీర్చకూడదంటే ఆ వ్యక్తి యొక్క జీవితం అంతా కూడా మనకు తెలియదు. ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క బాహ్య జీవితమే తెలుసు తప్ప హృదయ రహస్యాలు మనకు తెలియదుగా. తర్వాత హృదయంలో ఉండేటువంటి యాటిట్యూడ్ కూడా మనకు తెలియదుగా. ఇప్పుడు ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి చూస్తున్నాడు అనుకోండి, ఒక సినిమాని పెట్టుకొని అంటే సినిమా చూస్తున్నాడు అనుకో, మీరు వెళ్ళే టైం కల్లా సినిమా చూస్తున్నాడు, కానీ యాక్చువల్గా అది అడ్వర్టైజ్మెంట్, కానీ వాళ్ళు చూసేసి వెళ్ళిపోయామన్నా అంటే ఆయన పాస్టర్ గారు సినిమా చూస్తున్నారు అని అంటే నువ్వు అక్కడ జడ్జ్ చేసేస్తున్నావు. అంటే ఏంటి, ఇప్పుడు నీకు టోటల్గా తెలియదు కదా, అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేదు నీకు. అర్థమవుతుంది? అంటే దేవునికి ఏం తెలుసు అంటే హృదయ రహస్యాలు తెలుసు, మానవుని గురించిన బాహ్య విషయాలు, హృదయ రహస్యాలు, ఎవ్రీథింగ్ గాడ్ నోస్. కాబట్టి తీర్పు తీర్చువాడు దేవుడు ఒక్కడే. మనం ఎవ్వరం కూడా తీర్పు తీర్చకూడదు. ఎందుకంటే నీ హృదయ రహస్యాలు నాకు తెలియదు, నా హృదయ రహస్యాలు నీకు తెలియదు. కాబట్టి నేను నీకు తీర్పు తీర్చకూడదు, నువ్వు నాకు తీర్పు తీర్చకూడదు. అర్థమవుతుందా? ఎందుకని ఈ తీర్పు తీర్చడం అనేది సమయం రాకమునుపు మీరు ఎవరు తీర్పు తీర్చకండి. సమయం ఒకటి వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు నేను అందరికీ తీర్పు తీరుస్తాను. అది ఎలాంటి తీర్పు అంటే ఆ వారి హృదయంలో ఉండేటువంటి రహస్యాలన్నింటినీ కూడా బయటకు తీసుకొచ్చి వాడి యొక్క జీవితం అంతటిని కూడా నేను బట్టబయలు చేసి అప్పుడు ఓవరాల్గా వాడి జీవితం అంతటిని అక్కడ పెట్టి నేను తీర్పు తీరుస్తాను. సో అది మనం ఎవరైనా చేయలేము మానవులు. ఎందుకంటే దేవుడు అనంతుడు, ఆయనకు అంతా తెలుసు, మనమేమో పరిమితం గలవాళ్ళం, మనకు కొంతే తెలుసు. కాబట్టి నీకు తెలిసిన కొంత సమాచారాన్ని బట్టి ఒక వ్యక్తికి నువ్వు ఎలా తీర్పు తీర్చగలవు? అర్థమవుతుంది? అంటే ఇప్పుడు ఏంటి నేను అనేది ఏంటంటే, ఇప్పుడు జడ్జిమెంట్ అనేటువంటిది వేరు, డిజర్న్మెంట్ వేరు, లేక క్రిటిసైజింగ్ క్రిటికల్ అనాలిసిస్ వేరు, జడ్జిమెంట్ వేరు. మీకు అర్థమైంది? కాబట్టి మనం ప్రతిదానికి ఏ పదం వాడుతుంటామంటే మీరు ఎలా జడ్జ్ చేస్తారనంట. మొన్న సుధా కూడా వాడిన పదం ఏంటంటే మీరు ఎలా జడ్జ్ చేస్తారన్నాడు. అంటే ఆయనకు అర్థం తెలిసి ఉంటే ఆ మాట పలికి ఉండడు. అంటే మనం ఏంటంటే, అంటే ఆయన ఏదో నేను తప్పుపడ్డానికి చెప్పట్లేదు, అంటే మీరు తెలుసుకోవాలి. నా దగ్గర పెరుగుతున్నారు కాబట్టి మీరు పదాలు వాడడంలో కూడా జాగ్రత్త వహించాలి. మీరు ఏది పడితే అది వాడడానికి
అంటే ఇప్పుడు మీరు ఎలా జడ్జి చేస్తారన్నాడు. అంటే జడ్జి చేయడం అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి మనం. అంటే దేన్ని జడ్జి చేయడం అంటారు, దేన్ని క్రిటికల్ అనాలిసిస్ అంటారు, దేన్ని డిజర్న్మెంట్ అంటారు. అర్థమవుతుందా? అంటే క్రిటికల్ అనాలిసిస్ అంటే మనం విమర్శనాత్మకంగా దాన్ని విశ్లేషిస్తున్నామా, అంటే విమర్శనాపూర్వకంగా విశ్లేషించడం వేరు, లేకపోతే వివేచన జ్ఞానంతో దాన్ని గురించి చెప్పడం వేరు, జడ్జి చేయడం వేరు. మనం ఎవరికి జడ్జి చేయకూడదు, కానీ విశ్లేషణాత్మకంగా మనం విమర్శించవచ్చు. అర్థమవుతుంది మీకు చెప్పేది? విశ్లేషణాత్మకంగా మనం విమర్శించవచ్చు. అట్లాగనే లేక మనం వివేచన అంటే డిజర్న్మెంట్ అంటే వివేచన జ్ఞానముతో ఇది తప్పు ఇది రైట్ అని మనం చెప్పవచ్చు. అందుకంటాడు మీరు ఆ వివేచన జ్ఞానం కలిగి జీవించాలంటాడు బైబిల్లో కూడా. చాలామందికి డిజర్న్మెంట్ ఉండదు, వివేచన జ్ఞానం ఉండదు. అంటే ఇప్పుడు ఏది పడుతుంది అంటే ఇప్పుడు జడ్జి చేయకూడదంటే మరి వాళ్ళు ఏది చెప్తుంది నమ్మేసి మనం వాళ్ళకి బానిసలు అవ్వాలి మనం. అంటే అక్కడ ఉండాల్సింది జడ్జిమెంట్ కాదు క్వశ్చన్, అక్కడ ఉండాల్సింది ఏంటంటే వివేచన జ్ఞానం అన్నమాట. సో కాబట్టి దేవుడే జడ్జి చేయగలిగిన వాడు. నరులు ఎవరు కూడా ఏ వ్యక్తిని జడ్జి చేయకూడదు, నేను చేయకూడదు, నువ్వు చేయకూడదు. అర్థమవుతుంది కదా? అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు జడ్జిమెంట్ అనే మాట మనం వాడకూడదు. ఇప్పుడు నేనేమన్నానంటే వాళ్ళకి దేవుని వాక్యం పట్ల అంత ఇంట్రెస్ట్ లేదన్నా. అయితే మనం ఎప్పుడు కూడా ఆ వ్యక్తిని మనం జడ్జి చేయకూడదు, కానీ వ్యక్తి యొక్క యాక్షన్స్ని మనం జడ్జి చేయాలి. అర్థమైందా? అంటే ఐఎమ్ నాట్ జడ్జింగ్ ద పర్సన్. వాళ్ళకి దేవుని వాక్యం పట్ల అంత ఇంట్రెస్ట్ లేదు అన్నది ఏంటంటే ఐఎమ్ నాట్ జడ్జింగ్ ద పర్సన్స్. ఆ వ్యక్తులను నేను జడ్జ్ చేయట్లేదు. ఎందుకంటే ఆ వ్యక్తులను జడ్జి చేయకూడదు మనం. ఆ వ్యక్తుల యొక్క యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ క్రియలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ క్రియలని నేను క్రిటికల్ అనాలిసిస్ చేస్తున్నాను. అంటే వాళ్ళకి వాక్యం పట్ల ఇంట్రెస్ట్ లేదు, లేదా వాళ్ళకి దేవుని పట్ల ఇంట్రెస్ట్ లేదు అనేది జడ్జిమెంట్ అన్నారు. దాన్ని విశ్లేషణ అంటారు. మీకు అర్థమైందా? ఇప్పుడు మీరు అందరూ దేవుని వాక్యం వింటున్నారు, అంతగా జీవించట్లేదు అని అంటే అర్థం ఏంటి? అది మిమ్మల్ని జడ్జ్ చేసినట్టు కాదు, నేను మిమ్మల్ని విశ్లేషిస్తున్నాను అన్నమాట. అంటే మిమ్మల్ని విమర్శనాత్మకంగా విశ్లేషిస్తున్నాను. అది కూడా పాజిటివ్ క్రిటికల్ థింకింగ్ అంటారు. మీకు అర్థమవుతుందా? పాజిటివ్గా మీ ఎడల నేను క్రిటికల్ థింకింగ్ చేస్తాను, మీరు కూడా నా ఎడల పాజిటివ్ క్రిటికల్ థింకింగ్ చేయొచ్చు, క్రిటికల్ అనాలిసిస్ చేయొచ్చు మీరు. మీకు అర్థమవుతుందా? అంటే మీరు విమర్శనాత్మకంగా దాన్ని పాజిటివ్ సెన్స్లో మనం చెప్పడం అన్నమాట. అంటే ఇప్పుడు ఏంటన్నమాట, ఇప్పుడు మనం ఎప్పుడైనా దేనైనా విమర్శించినప్పుడు, లేక మనం దేని గురించైనా జడ్జ్ చేసినప్పుడు మనం దేన్ని జడ్జ్ చేయాలంటే వాళ్ళ యొక్క యాక్షన్స్ని మనం జడ్జ్ చేయాలి తప్ప వ్యక్తులను మనం జడ్జ్ చేయకూడదు. అర్థమైందా? అట్లాగనే ఆ సిస్టమ్ని మనం జడ్జ్ చేయాలి. లేకపోతే ఒక ఏమంటారంటే వాళ్ళని ఏమంటారు, ఒక పదం వాడుతుంటాను నేను, ప్రాక్టీసెస్ అంటారు చూడు. అంటే వాళ్ళ ఆచారాలు, వాళ్ళ ఆచారాలు లేదా వాళ్ళ సంస్కృతులు ఉంటాయి, కొన్ని ప్రాక్టీసెస్ ఉంటాయి. ఇప్పుడు మొన్న ఉదాహరణకి ఈ రాఖీ కట్టే సందర్భం ఉంది. నేను వ్యక్తుల్ని క్రిటిసైజ్ చేయాల, మీరు గుర్తుపెట్టుకోండి. వ్యక్తుల్ని నేను జడ్జ్ చేయలేదు, ఆ వ్యక్తులు చేసినటువంటి ఆ ప్రాక్టీస్ ఏదైతే ఉందో దాన్ని క్రిటిసైజ్ చేశాను. కాబట్టి మనం దేన్ని జడ్జి చేయాలి, దేన్ని జడ్జ్ చేయకూడదంటే వీ షుడ్ నెవర్ జడ్జ్ ఎ పర్సన్, బట్ వీ షుడ్ జడ్జ్ ద సిస్టమ్ ఆర్ ద యాక్షన్స్ ఆఫ్ ద పర్సన్ అండ్ ద ప్రాక్టీసెస్ ఆఫ్ ద పర్సన్. అర్థమైంది కదా? కాబట్టి మనం దాన్ని జడ్జిమెంట్ అనకూడదు. కాబట్టి వాళ్ళకి నిజంగా దేవుని వాక్యం పట్ల ఇంట్రెస్ట్ లేదు. అదొకటి నెంబర్ 1. ఇంకో 2 ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 2 ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, యు ఆర్ ఏ లయర్ అనడం వేరు, యు ఆర్ లయింగ్ అనడం వేరు. నువ్వు అబద్ధికుడివి అనడం వేరు, నువ్వు అబద్ధం ఆడుచున్నావు అనడం వేరు. ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు యు ఆర్ ఏ లయర్ అనేది ఏంటంటే జడ్జిమెంట్ అనమాట. నువ్వు అబద్ధికుడు. తర్వాత యు ఆర్ లయింగ్ అంటే అర్థం ఏంటి? అది జడ్జిమెంట్ కాదు. అర్థమైందా? అది క్రిటికల్ అనాలిసిస్ అనమాట. అంటే ఇప్పుడు చాలా జాగ్రత్త విను. యు ఆర్ ఏ లయ్యర్ అనే మాట మనం అనకూడదు ఎవరిని. ఇప్పుడు యు ఆర్ లయ్యర్ అంటే అర్థం ఏంటి? నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలని అర్థం. నీకెలా తెలుసు నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలనేది? అప్పుడు నువ్వు అనాలి. నువ్వు అన్నావు చూడు, నువ్వు మీకెలా తెలుసు వాళ్ళు ఇంట్రెస్ట్ లేదని అన్నావు చూడు, ఆ మాట నువ్వు అనకూడదు. మీకెలా తెలుసు అనే మాట ఎప్పుడు అనాలంటే, నేను వాళ్ళు కంప్లీట్గా దేవునిలోనూ లేరు అనే మాట నేను అన్నప్పుడు నువ్వు అనాలన్నమాట. అర్థమైంది కదా? యు ఆర్ ఏ లయ్యర్, లేదా యు ఆర్ ఏ థీఫ్, నువ్వు ఒక దొంగవి
అలాంటి స్టేట్మెంట్స్ మనం ఎప్పుడూ ఎవరి గురించి చెప్పకూడదు. యు ఆర్ ఎ లయర్ అనకూడదు, నువ్వు ఒక దొంగవు అనకూడదు, లేకపోతే నువ్వు ఒక ఏమంటారు నువ్వు ఒక డీమన్, ఒక సాతాను అనకూడదు. మన ఏకంగా ఒకసారి నేను ఒక యూట్యూబ్లో విన్నాను, ఏదో మెసేజ్లో ఒకతను చెప్తున్నాడు బిల్లీ గ్రహం గారి గురించి. డాక్టర్ బిల్లీ గ్రహం ఈజ్ ఎ సేటన్ అని అన్నాడు. సో దట్ ఈస్ ఎ హ్యూజ్ స్టేట్మెంట్, దట్ ఈస్ టూ హారిబుల్ స్టేట్మెంట్. అట్లాంటి స్టేట్మెంట్ చేయకూడదు మనం. జస్ట్ బికాజ్ వాళ్ళ గురించి కొన్ని బలహీనతలు తెలిసినంత మాత్రాన నువ్వు వాళ్ళని సాతానని డీమనిక్ అని అనకూడదు మనం. అలాంటి పదాలు ఏంటంటే దట్ ఈస్ జడ్జిమెంటల్ స్టేట్మెంట్స్. అంటే నువ్వు ఇప్పుడు యు ఆర్ ఎ లయర్ అంటే అర్థం ఏంటంటే నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలని అర్థం. అంటే నువ్వు ఒక్కడు కూడా నిజం చెప్పవని అర్థం. నీకు ఎలా తెలుసు అన్ని అబద్ధాలు చెప్తున్నారని? ఇప్పుడు యు ఆర్ లయింగ్ అంటే అర్థం ఏంటంటే నువ్వు చెప్తున్నటువంటి ఈ పర్టికులర్ ఇష్యూ అబద్ధం. అంటే నువ్వు ప్రస్తుతానికి నువ్వు ఏదైతే చెప్తున్నావో నువ్వు చెప్తుంది ఇది అబద్ధం అంటున్నాను, అది జడ్జిమెంట్ అనకూడదు దాన్ని. నువ్వు ఏదైతే చెప్తున్నావు ఇది అబద్ధం కాబట్టి దాన్ని జడ్జిమెంట్ అనే స్టేట్మెంట్ వాడొద్దు దానికి. ఐఎమ్ అనలైజింగ్ లేదా ఐఎమ్ జడ్జింగ్ యువర్ స్టేట్మెంట్స్. ఐఎమ్ నాట్ జడ్జింగ్ ద పర్సన్ బట్ ఐఎమ్ జడ్జింగ్ ద స్టేట్మెంట్. ఐఎమ్ జడ్జింగ్ ద యాక్షన్ ఆఫ్ ద పర్సన్. ఇది అర్థమైంది కదా, అది అనమాట. సో కాబట్టి మనం ఈ విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అప్పుడు వీళ్ళకి దేవుని వాక్యం అంటే ఏంటి, అట్లాంటప్పుడు ఇక నువ్వు ఇది జడ్జిమెంట్ అనే స్టేట్మెంట్ వాడావనుకో, అప్పుడు మీ గురించి నేను ఇంకేం చెప్పకూడదు. ఇక మీరు వాక్యాన్ని ఎందుకు లోబడట్లేదు, ఎందుకు మీరు ఇలా ఈ పని చేయట్లేదు, మీకు ప్రార్థన అంటే ఎందుకు ఇంట్రెస్ట్ లేదు అంటే అవన్నీ జడ్జిమెంట్ కిందకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఇక నేనేం మాట్లాడకూడదు, ఇక ప్రసంగం చేయకూడదు, మీరు నా దగ్గర రాకూడదు. అర్థమైంది కదా, అదే అనమాట. కాబట్టి యు ఆర్ ఏ లయర్ అనడం వేరు, యు ఆర్ లయింగ్ అనడం వేరు. ఇప్పుడు చాలామంది మినిస్ట్రీస్ చేస్తున్నారు, బోళ్ళంతా పరిచర్య చేస్తున్నారు. వాళ్ళందరూ ఏంటంటే వీళ్ళందరూ దొంగలు అనకూడదు, మనం ఆ స్టేట్మెంట్ చేయకూడదు. అట్లా అంటే ఇప్పుడు తర్వాత ఇంకొకటి ఏంటంటే దేవుడు ఒక్కడే ఏ వ్యక్తినైనా కంప్లీట్గా ఆయన జడ్జ్మెంట్ చేయొచ్చు. హీ కెన్ జడ్జ్ ఎనీబడి ఎట్ ఎనీ టైం. కానీ మనం అందరినీ అన్ని విషయాల్లో జడ్జి చేయకూడదు. మనం చేసే జడ్జిమెంట్ ఏంటంటే అది క్రిటికల్ అనాలిసిస్ తప్ప, అది డిజర్న్మెంట్ తప్ప, దట్ ఈస్ నాట్ ద జడ్జ్మెంట్. అందుకని తీర్పు తీర్చకూడదు అంటే అర్థం ఏంటంటే మీరు డు నాట్ మేక్ ద కన్క్లూజివ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఏ పర్సన్స్ ఇటర్నిటీ. అది తీర్పు తీర్చకూడదు అంటే అర్థం ఏంటంటే నువ్వు నరకానికి వెళ్తావు, నీకెలా తెలుసు నేను నరకానికి వెళ్తాను, అది తీర్పు తీర్చడం అంటే. తర్వాత నువ్వు చచ్చిన పరలోకంలో ఉండవు అనేది జడ్జిమెంటల్ స్టేట్మెంట్స్. అట్లా అంటే ఇప్పుడు వీళ్ళు చేస్తున్న దాన్ని బట్టి వీళ్ళు పరలోకం వెళ్ళకపోవచ్చేమో అనడం వేరు. అంటే వీళ్ళు ఇలాంటి పని చేస్తుంటే వీళ్ళు నరకానికి వెళ్తారు. తర్వాత దేవుని యొక్క వాక్యం ఎక్కడైతే మనకి స్పష్టంగా చెప్తుందో ఆ స్టేట్మెంట్స్ని మనం చెప్పొచ్చు. ఇప్పుడు మీరు మీ నీతి శాస్త్రుల నీతి కంటేను పరిశీలన నీతి కంటే అధికము కాని ఎడల మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించారని వాక్యమే చెప్పింది. కాబట్టి మనం ఆ వాక్యం చెప్పొచ్చు. ఇట్లా ఉంటే మీరు దేవుని రాజ్యంలో వెళ్ళలేరు. అంతేగాని మీరు పర్సనల్గా వచ్చేసి అందరినీ క్రిటిసైజ్ చేస్తుంటే, మీరు పాస్టర్ గారు టీ-షర్ట్ వేసుకున్నారని క్రిటిసిజం చేస్తుంటే, మీరు అదెందుకు వేసుకున్నారు ఇదెందుకు వేసుకున్నారు అంటుంటే అది జడ్జిమెంట్ కాదు అది. అట్లా అని చెప్పి మళ్ళీ మనం ప్రతి వాళ్ళని పట్టుకొని మనం ఇక ఇదే ఈ నెగిటివ్ మైండ్ వచ్చేస్తుంది మనకి. వీళ్ళు ఇలా వేసుకున్నారంటే అలా వేసుకుని, వీళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారు అనేది అస్తం మనం వాళ్ళ గురించి నెగిటివ్గా థింక్ చేస్తాం. అట్లా అప్పుడు ఇక నా గురించి కూడా ఎవరేమనకూడదు, వాళ్ళ గురించి ఎవరేమనకూడదు అంటే నీ గురించి ఇంక ఏది అనకూడదు ఇక, అంతే కదా. నీ గురించి ఇంకేమీ మాట్లాడకూడదు, మరి కరెక్షన్ ఉండదు ఇంక, అంతే. కాబట్టి వీ కెన్ జడ్జ్ ద యాక్షన్స్ ఆఫ్ ద పర్సన్స్. బట్ యాక్చువల్గా ఇంకొకవేళ నేను వ్యక్తి గురించి నేను ఎప్పుడు అందుకే మీరు గమనిస్తున్నారు లేదు, అందుకే అంటున్నాను ముందు నేను మీకు అర్థం అవ్వాలి. ఈ ఆదివారం అదే చెప్పాలనుకుంటున్నాను. అసలు నేనేంటో మీకు అర్థం అవ్వాలని ప్రిపేర్ అయ్యాను. అసలు ఈ ఆదివారం చెప్పడానికి ముందు నేను అర్థం అవ్వాలి. ముందు నేను ఎవరు, అసలు నా పిలుపు ఏంటి, నేను మీకు ఏం చెప్తున్నాను, మీరు నా దగ్గర ఏం వినాలి, మీరు ఎలా ఉండాలనే దాని కోసం నేను చెప్పాలనుకుంటున్నాను. ముందు నేను అర్థమైతే అప్పుడు మీకు వాక్యం కూడా అర్థం అవుతుంది. అది అంటే ఫస్ట్ ఏంటంటే నేను అర్థం అవ్వట్లేదు, మీకు అర్థం కాకుండా ఏంటి ఇలా చెప్తున్నాడు ఏంటి, ఇలా తిడుతున్నాడు ఏంటి, గసురుతున్నాడు ఏంటి, లేకపోతే ఈయన ఏంటి ఇట్లా ప్రవర్తిస్తున్నా అట్లా ప్రవర్తిస్తున్నా అనుకుంటున్నారు. అంటే ముందు అసలు నేనేంటో ముందు మీకు అర్థమైతే నేను ఎందుకు అలా అంటున్నా అనేది మీకు అర్థమవుతుంది. లేకపోతే మీరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవడానికి అవకాశం. పాస్టర్ గారికి చాలా కోపం వస్తుంది, తిట్టేస్తూ ఉంటాడు. మీరు అంటుంటారు కదా పాస్టర్ గారికి వంట ఇష్టం ఉండదు అంటే నాకు ఇష్టం ఉండదు కాబట్టి చేయరనమాట. అంటే మీకు ఇష్టం అనమాట అవి చేయాలని, మీరు చేయాలని ఇష్టపడుతున్నారనమాట. అంటే నాకు ఇష్టం ఉండదు కాబట్టి వదిలేస్తున్నారు మీరు.
మరి నాకు ఇష్టం ఉండదని తెలిసి నాకు ఇష్టం లేని పనులు మీరు ఎందుకు చేస్తున్నారు మరి? అంటే ఆయనకి ఎందుకు ఇష్టం లేదని ఆలోచించరు. మీకు అర్థమైందా? ఈయన ఎందుకు ఇష్టపడట్లేదని ఆలోచించడానికి బదులు ఆయనకి ఇష్టం ఉండదట కదండి, మరి ఏం చేద్దాంలేండి అని కొన్నిసార్లు మనకిష్టం చేయడం కాబట్టి ఆయన లేనప్పుడు ఆయనకి చెప్పకుండా మనకి ఇష్టమైనవి చేసేసుకుంటాం. అది ఇంకొక విధంగా మనం మోసం చేయడం తెలుసా? ఇప్పుడు పాలు పొంగించడం పాస్టర్ గారికి ఇష్టం ఉండదండి, ఇవి చేస్తే ఊరుకోరండి అని అంటాం. పెళ్లిలో ఇట్లాంటివి చేస్తే ఇష్టం ఉండదని చెప్పి, ఇష్టం ఉండదు కాబట్టి ఆయన పిలవకుండా ఉంటే పోద్ది కదా. పాస్టర్ గారికి ఇలా ఇష్టం ఉండవండి కాబట్టి ఆయన పిలవకుండా ఉంటే పీడపోద్ది. మళ్ళీ వచ్చిన తర్వాత ఇదెందుకు అదెందుకు అంటారు, గొడవ ఎందుకంటే మనకి ఆయన పిలవలేదనుకోండి, పిలవకుండా చేసుకుంటారు అనమాట. అంతేగాని పాస్టర్ గారు ఎందుకు దీన్ని ఇష్టపడట్లేదు? ఇప్పుడు అందరూ మనం బయటికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం, పిక్నిక్ వెళ్దాం అంటుంటే పాస్టర్ గారికి ఇలాంటి ఇష్టం ఉండదండి, హోటల్కి వెళ్ళడం వల్ల ఇష్టం ఉండదని తెలిసి ఆయనకి ఎందుకు ఇష్టం ఉండదని కనుక్కోవడానికి బదులు, దాన్ని అలా ఆలోచించడానికి బదులు ఆయనకి ఇష్టం ఉండదు కాబట్టి బలవంతంగా నన్ను మీకున్న ఇష్టాన్ని నాతో ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాను. స్టేట్మెంట్ మీరేనా చేసేస్తాం, మీకు ఇష్టం ఉండవు కంక్లూజివ్ స్టేట్మెంట్ చేసేస్తారు. ఇష్టం ఉండదని చేసేసి పోనీ ఊరుకుంటారా? ఊరుకోరు. పోయిన కనుక్కోరు. అంటే మొత్తం మీద నన్ను ఇష్టం లేని పనులు చేయించడానికి ప్రయత్నం చేస్తారు, బలవంతంగా ఒప్పిస్తారు. ఎవరి ద్వారా చెప్తే ఒప్పుకుంటాడని అంటే మెల్లిమెల్లిగా వెళ్ళి జాయిసీ ద్వారా, ఈ మధ్య చాలా మంది మా అమ్మాయి ద్వారా ఒప్పించేస్తారు. లేదా సుధా అంకుల్ మీ అందరు కలిసి నిన్ను అంటారు, బ్రదర్ అన్న మీరు చెప్పండి, అన్న అంకుల్ మీరు చెప్పండి, మీరు చెప్తే కొంచెం పాస్టర్ గారు మెల్ల అంటే అట్లా చెప్పకండి, కొంచెం ఇండైరెక్ట్గా చెప్పండి అని అంటుంటారు కదా. అట్లా అందరి తరపున నువ్వు ఒకవేళ నాకు కోపం వచ్చి ఆ టైంలో తిట్టేశాను అనుకో, చూసారా నన్ను బుక్ చేశారా బాబా, నువ్వు బాధపడతావు. నేను అసలు ఎందుకు తిట్టాను నిన్ను, యాక్చువల్గా వ్యక్తిగతమైన కక్షతో కాదు, వీళ్ళందరూ నిన్ను పురుకొల్పి చెప్పడం ద్వారా, అంటే నీ మీద అది యాక్చువల్గా నేను వ్యక్తిగతంగా నిన్ను జడ్జ్ చేయట్లేదు, నీ యొక్క యాక్షన్ని నేను జడ్జ్ చేస్తాను. చెప్పాను, దాన్ని ఖండిస్తున్నాను అంతే, కానీ వ్యక్తిగతంగా ఐ డోంట్ కండెమ్ యూ. అర్థమైంది కదా. అట్లాగే ఇప్పుడు పేతురుని యేసుప్రభు ఏమంటాడు, సాతాన వెనక్కి పొమ్మన్నాడు అంటే అర్థం ఏంటి? యాక్చువల్గా పేతురుని నిందించాడు కాదు, యేసుప్రభు పేతురుని కండెమ్ చేయలేదు, పేతురు వెనకాల ఉన్నటువంటి ఆ సాతాను గద్దించాడు అంతే. అట్లా నేను కూడా మిమ్మల్ని కొన్నిసార్లు గద్దించినప్పుడు, తిట్టినప్పుడు, కరెక్షన్ చేసినప్పుడు ఏంటంటే ఐఎమ్ నాట్ కండెమ్నింగ్ యూ, ఐఎమ్ లవింగ్ యూ, దట్స్ వాట్ ఐఎమ్ కండెమ్నింగ్ యువర్ యాక్షన్స్. మీ యాక్షన్స్ని కండెమ్ చేస్తున్నా. అర్థమైందా? ఒక సిస్టమ్ ఉందనుకోండి, ఇప్పుడు చాలామంది బిల్డింగ్స్ ఈ వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారు. నేను వాళ్ళందరినీ తిడుతుంటే వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు, పాస్టర్ గారిని బిల్డింగ్లు తప్పు అంటాడు, చర్చిలకు వెళ్ళొద్దు అంటాడు ఏంటి అని అనుకుంటారు. నేను వాళ్ళని ఎందుకు అంటాను? మీరు ఆ సిస్టమ్స్ ఏవైతే పెట్టారో ఐఎమ్ జడ్జింగ్ ద సిస్టమ్స్, ఆ వ్యవస్థలను తప్పు అని చెప్తున్నాను. అంటే ఆ వ్యవస్థల వెనకాల మరి మీ వెనకాల ఉన్న వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవస్థలు నేను తప్పు పడుతున్నాను. కాబట్టి ఎంత డిఫరెన్స్ చూడండి. యు ఆర్ ఏ లయర్ అనడం వేరు, యు ఆర్ లయింగ్ అనడం వేరు. యు ఆర్ లయర్ అంటే కంప్లీట్గా నిన్ను జడ్జ్ చేస్తున్నాడు, అంటే నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పడం. యు ఆర్ లయింగ్ అంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో, ఈ స్పెసిఫిక్ సిచ్యువేషన్లో నువ్వు అబద్ధం ఆడుతున్నావు. అంటే యాక్చువల్గా నువ్వు అన్ని విషయాలు అబద్ధం ఆడవు, కానీ ఈ విషయంలో మాత్రం అబద్ధం ఆడుతున్నావు అని చెప్తావు. సో దాన్ని జడ్జ్మెంట్ అనకూడదు, అనాలిసిస్ చేస్తున్నావు. అట్లా అదేంటి సుధా, నీకు ఇన్నిసార్లు చెప్పినా నీకు అర్థం అవుతుంది ఏంటి, నువ్వు ఇట్లా ఎప్పుడు లేట్ చేస్తుంటావు అంటే, నువ్వు అన్ని విషయాలు లేట్ చేయవు, అంటే ఈ ఒక్క పర్టికులర్ విషయంలో నువ్వు లేట్ చేస్తుంటావు. కాబట్టి ఆ యాక్షన్ని నేను కరెక్ట్ చేస్తున్నా, నేను ఆ యాక్షన్ ఒక్కదాన్ని జడ్జి చేస్తున్నా అనొచ్చు, జడ్జిమెంట్ అని కూడా అనొచ్చు. కానీ నేను ఇప్పుడు అవగాహనతో చెప్తున్నాను, ఐఎమ్ జడ్జింగ్ యువర్ యాక్షన్ బట్ ఐఎమ్ నాట్ జడ్జింగ్ ద పర్సన్. ఐఎమ్ జడ్జింగ్ ద ప్రాక్టీస్ బట్ నాట్ ద పర్సన్. అర్థమైంది కదా ఇప్పుడు? అది అన్నమాట. అట్లా చాలామంది గ్రహించట్లేరు అన్నమాట. ఎందుకంటే నేను ఈయనకన్నా మేము మాట్లాడుకున్నప్పుడు ఉన్న సంభాషణ అనమాట ఇది. అందులో ఒకటి చదువుతాను చూడండి. అంటే ఇప్పుడు అదే ఇప్పుడు బిల్లీ గ్రహం గారిని డీమనిక్ అని అన్నాడు ఒక ఆయన. అది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బిల్లీ గ్రహం గారు డీమనిక్ అన్నాడు లేదా సేటనిక్ అన్నాడు, దట్ ఈస్ హారిబుల్ స్టేట్మెంట్. అది మనం ఎప్పుడు చేయకూడదు అలాంటి. అంటే ఇప్పుడు బిల్లీ గ్రహం గారు చేసినటువంటి మినిస్ట్రీ అంతా డిమనిక్ అయిపోద్ది అప్పుడు. అంటే మరి పరిశుద్ధాత్ముడు బిల్లీ గ్రహం గారు ద్వారా కొంత పరిచర్య చేశాడు, బిల్లీ గ్రహం గారి ద్వారా కొంత పరిచర్య చేశాడు, నో డౌట్ అబౌట్ ఇట్. బిల్లీ గ్రహం గారి ద్వారా చేసినటువంటి పరిచర్య కొంత ఉంది, అది పరిశుద్ధాత్ముని ద్వారా చేయబడిన పరిచర్య. అది
నువ్వు బిలిగ్రాం గారిని పట్టుకొని డీమనిక్ లేక సాటినిక్ అంటే అప్పుడు ఏమర్థమైంది అంటే పరిశుద్ధాత్ముడు చేసిన కార్యం, పరిశుద్ధాత్మను కూడా నువ్వు దయ్యం అంటున్నావు. అంటే పరిశుద్ధాత్ముడు చేసిన కార్యం కూడా, పరిశుద్ధాత్ముడు చేసినటువంటి పనిని కూడా నువ్వేమంటున్నావు? శాటనిక్ అంటున్నావు. అంటే పరిశుద్ధాత్ముని ద్వారా జరిగినటువంటి కార్యాన్ని శాటనిక్ అంటున్నావు అంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా నువ్వు చేసినటువంటి పాపం. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేసిన పాపానికి క్షమాపణ ఉండదు. మనిషి అన్నట్టు కాదు. నువ్వు ఇప్పుడు అంతా ఆయన చేస్తే కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు, ఆయన రాంగ్ చేసి ఉండొచ్చు బిల్లిగ్రహం గారు, ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి కొంత చేసి ఉండొచ్చు. అంటే అప్పుడు ఏం చెప్పాలి? ఆయన చేసినటువంటి మినిస్ట్రీ ఇది అంటే ఆయన ఈ వెంట ఇన్ ఏ రాంగ్ వే అని అనాలి మనం. ఈయన తప్పుడు మార్గంలో, ఈ విషయంలో ఆయన తప్పుడు మార్గంలో వెళ్ళాడు, లేదా ఈ విషయంలో ఆయన ఇట్లా చేసి ఉండకుండా ఉంటే బాగుండేది. ఈ తప్పు కరెక్టే, అది ఈ విషయంలో తప్పు, అంతేగాని ఆయన చేసిందంతా తప్పు అనకూడదు. ఆ పాస్ గారిని అంతా వేస్ట్ అండి అని అన్నారు అనుకో, అయిపోయింది. ఇంక అంతే. మీరు ఎవరిని జడ్జ్ చేస్తున్నారు? అంటే పాస్ గారి ద్వారా జరిగినటువంటి కార్యాలన్నీ తప్పు కాదు, నా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని కార్యాలు చేశాడు. అప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే నేను పాస్ గారు వేస్ట్ అన్నారంటే నన్ను కంప్లీట్ తీసారంటే అర్థం ఏంటి? యు ఆర్ జడ్జింగ్ మీ అనమాట. యు ఆర్ జడ్జింగ్ మీ అంటే యు ఆర్ డూయింగ్ ద సిన్ అగైన్స్ట్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మనం పాపం చేస్తాం, దానికి పాపక్షమాపణ. అందుకని మనం చాలా కేర్ఫుల్గా వాడాలి. అందుకే నేను అందుకే అంటున్నాను కదా, మీరు ప్రేమ, సహవాసాలు, పదాలు చాలా జాగ్రత్త వాడండి అంటున్నాను. అందుకని తీర్పు తీర్చకూడి, అప్పుడు మీరు తీర్పు తీర్చబడరు. అర్థమైందా? అందుకని ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఒకడు నువ్వు శాటనిక్ లేతే నువ్వు నరకానికి వెళ్తావు అనేటువంటి స్టేట్మెంట్స్, నన్ ఆఫ్ అస్ హ్యావింగ్ దట్ కైండ్ ఆఫ్ అథారిటీ టు మేక్ దట్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ అబౌట్ ఎనీథింగ్, అబౌట్ ఎనీవన్. ఎవరి గురించి కూడా అలాంటి స్టేట్మెంట్స్ చేసే అధికారం దేవుడు మనకి ఇవ్వలేదు. ఒక దేవుడు మాత్రమే చేయగలడు. ఎందుకంటే ఆయనకు మాత్రమే నా గురించి, లివింగ్స్టన్ గురించి కంప్లీట్గా తెలుసు. కాబట్టి నా గురించి జడ్జ్మెంట్ చేయగలిగింది దేవుడు ఒక్కడే చేయగలడు. నీ గురించి జడ్జ్మెంట్ చేయగలిగింది దేవుడు ఒక్కడే చేయగలడు. మనందరం చేస్తుంది ఏంటంటే మనం వీళ్ళు చేసేటువంటి సిస్టమ్స్, స్ట్రక్చర్స్ వాక్యానికి విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి మనం వాటిని ఖండిస్తున్నాం. తర్వాత ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆ సిస్టమ్స్ని, స్ట్రక్చర్స్ని, ప్రాక్టీసెస్ని కూడా మళ్ళీ ఎవరు పడితే వాళ్ళు ఖండించకూడదు. అది కూడా గుర్తుపెట్టుకో. ఎవరు పడితే వాళ్ళు మనం జడ్జ్ చేయకూడదు. దట్ ఈజ్ ఆల్సో టూ డేంజరస్. అంటే దేవుడు అలాంటి సిస్టమ్స్ని, స్ట్రక్చర్స్ని జడ్జి చేసేటువంటి కాలింగ్ నీకు ఇచ్చాడా దేవుడు? కాలింగ్ కూడా చూసుకోవాలి. నీకు ఆ కాలింగ్ ఇచ్చాడా? నీకు ఆ పిలుపు లేనప్పుడు దాని జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ సిస్టమ్స్, స్ట్రక్చర్స్, ప్రాక్టీసెస్ చాలా భయంకరమైన. లేకపోతే నువ్వు అలాంటి వాటిని, నీకు ఆ కాలింగ్ లేకుండా నువ్వు వాటి దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు వాళ్ళని తిట్టేసి గందరగోళం చేసి ఆ వాటిని నువ్వు ఖండిస్తూ ఉంటే దట్ విల్ ఆల్సో ఎఫెక్ట్ యువర్ స్పిరిచువల్ లైఫ్. తెలుసా? నీ ఆత్మీయ జీవితాన్ని కూడా దెబ్బతీస్తుంది. నువ్వు ఆత్మీయ జీవితంలో చాలా వీక్ అయిపోతావు. దేవుడు నీకు ఆ పరిచయం ఇవ్వలేదు, ఆ మినిస్టర్ ఇవ్వలేదు. ఇప్పుడు నేను జస్ట్ బికాస్ నేను ఖండించేసి, గద్దించేసి, డామ్డుమని ఎగురుతూ గట్టిగా చెప్తున్నాను కదా, మీలో ఎవరు కూడా అంటే నాకు ఇచ్చినటువంటి పిలుపు మీకు ఇవ్వకపోతే మీరు కూడా నాకులాగా నేను అలా చెప్తున్నాను అని చెప్పి మీరు కూడా అందరినీ ఖండించారనుకోండి, అది నీకు చాలా డేంజరస్. అది జస్ట్ బికాస్ లివింగ్స్టన్ గారు చెప్తున్నారు కాబట్టి నేను చెప్తాను, ఈయన గారు చెప్తున్నారు కాబట్టి నేను చెప్తాను, కాబట్టి ఏదో ఆ ప్రసంగం బాగుందని చెప్పేసి వాళ్ళు కూడా సేమ్ అలా ఖండించారనుకో, వాళ్ళ స్పిరిచువల్ లైఫ్కే చాలా డేంజరస్. అది నా కాలింగ్ వేరు, నీ కాలింగ్ వేరు. కాబట్టి నా కాలింగ్ని బట్టి నేను చెప్తున్నాను. కాబట్టి నా కాలింగ్కి దేవుడు ఆ గ్రేస్ ఇచ్చాడు, తర్వాత ఆ పవర్ ఇచ్చాడు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. తర్వాత దేవుని ప్రొటెక్షన్ నాకు ఉంటుంది. నువ్వు చెప్పావనుకో నీకు ఆ ప్రొటెక్షన్ ఉంటుంది. అదే మనం దీన్ని ఇమిటేషన్ అంటాం. నీకు చాలాసార్లు చెప్పాను కదా, అపోస్తల కార్యాలు ఒకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 34 వచనంలో, 34, 35, 36 వచనాల్లో ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రమును దాటినప్పుడు ఐగుప్తీయులను అలాగున చేయజూచిరి కానీ వారు మునిగిపోయారు అని ఉంటుంది. ఇమిటేషన్ అంటే వాళ్ళు వెళ్ళారు కదా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును దాటి వెళ్ళిపోయారు కాబట్టి మనం కూడా దాటి వెళ్ళిపోగలం అనుకున్నారు. కాబట్టి వీళ్ళు ఏం చేశారు, మేము ఆ ఐగుప్తీయులందరూ అనుకున్నా వాళ్ళు ఏముంది నడవడమే కదా, రోడ్డు మీద నడిచి వెళ్ళారు, ఎర్ర సముద్రం పాయలైపోయింది, నడుచుకుంటూ వెళ్ళిపోయి మనం కూడా వెళ్ళిపోదాం పదరన్నారు. అంటే ఇశ్రాయేలు నడిచినట్లు వీళ్ళు కూడా నడవడానికి ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళు నడిచి వెళ్ళారు. అంటే వాళ్ళకి వాగ్దానం ఉంది కాబట్టి నడిచారు.
వాళ్ళకి దేవుని కాపుదల ఉందనేటువంటి మీ కాపుదలని ఇస్తాను మీరు నడవండి అని దేవుడు చెప్పాడు కాబట్టి వాళ్ళు 6 నెలలు నడిచారు. కానీ వీళ్ళకు దేవుడు చెప్పలేదు, వీళ్ళకి ఆ ప్రామిస్ లేదు. వీళ్ళకి ఆ ప్రామిస్ లేనప్పుడు వీళ్ళు నడవడానికి ప్రయత్నం చేస్తే ఏమైంది, మునిగిపోయారు. కాబట్టి దేవుడు నాకు ఆ కాలింగ్ ఇచ్చాడు కాబట్టి నా కాలింగ్ ప్రకారం మీకు చెప్తున్నాను కాబట్టి నాకు దేవుని ప్రొటెక్షన్ ఉంటుంది. ఒకవేళ నాకు ఏదైనా ఎఫెక్ట్స్ వచ్చినా దేవుడు నన్ను కాపాడతాడు. అలా అని చెప్పేసి నేను చెప్పానని చెప్పి నువ్వు కూడా లేచి సేమ్ అలాంటి ప్రసంగం దంచి కొట్టేసావు అనుకో, ఇదేదో ప్రసంగం బాగుంది కాబట్టి డామ్డుమని ఎగిరేసావు అనుకో, అప్పుడు నీకు ఆ వాగ్దానం ఇవ్వలేదు దేవుడు. అర్థమవుతుంది? అప్పుడు నువ్వు మునిగిపోతావు మళ్ళీ, అప్పుడు నీకు ఎఫెక్ట్ వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. జనరల్గా కూడా మనం చెప్పకూడదు అంటారా? మా తోడేళ్ళు చేస్తున్నారు, అదే అంటాను. ఇప్పుడు ఇలాంటి వాటిని మనం అదే అంటాను కదా, వాళ్ళ యాక్షన్స్ని మనం ఖండిస్తాం. మనం అర్థమవుతుందా? వాళ్ళ యాక్షన్స్ మనం తప్పని చెప్తాం. ఇప్పుడు నువ్వు నా దగ్గర నేర్చుకున్నావు, నువ్వు పెరుగుతున్నావు కాబట్టి దేవుడు నిన్ను ఏ విషయంలో నడిపిస్తున్నాడో, ఇఫ్ ద లార్డ్ ఈస్ గైడింగ్ యూ గో దేర్ అండ్ టెల్. అంటే మళ్ళీ మనం ఏం చెప్పకూడదు అనకూడదు మళ్ళీ. అంటే అనేది ఏంటంటే నేను జస్ట్ బికాస్ నేను చెప్తున్నాను కాబట్టి నాకులాగా చెప్పాలనేటువంటి అలా ఉండకూడదు. అందుకని ప్రభువు నీకు ఆ రెవల్యూషన్ ఇచ్చాడు కాబట్టి ఇది తప్పని తెలిసింది కాబట్టి వేరెవర్ యూ గో యూ హ్యావ్ టు టెల్ దెమ్, అట్లా అనమాట. ఇవన్నీ తప్పు అని మనం చెప్తాం, ఎందుకంటే నీకు అవగాహన వచ్చింది కదా, కాబట్టి మీరు ఊరుకోకూడదు. ఈ సత్యం అన్నారు కాబట్టి ఆ సత్య మార్గం. ఇంకోటి ఏంటంటే ఆ సత్య మార్గం నువ్వు నడుస్తున్నప్పుడే చెప్పాలి మళ్ళీ. ఆ సత్య మార్గం నువ్వు నడుస్తుంటే నువ్వు నడుస్తున్నావు కాబట్టి ఇది తప్పుడు మార్గం, ఇది నేను సరి అయిన మార్గంలో ప్రభువును నడిపించాడు అని నేను చెప్తున్నాను. అట్లా వాళ్ళకి ప్రేమగా మనం చెప్పాలన్నమాట. అందుకని కొన్ని ఇష్యూస్లోకి మనం వెళ్ళకూడదు అనమాట. అంటే ఖండించడం, దాన్ని ఇప్పుడు నువ్వు మాట్లాడి చెప్పడం అది వేరే విషయం, కానీ నా పిలిపే ఇది కదా. నేను ఇంకా దీనికోసం వచ్చే వారం చెప్తాను, క్లియర్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా పిలుపు ఏదైనప్పుడు నేను వాటి కోసం తర్వాత నాకు నా పిలుపు ఎలాంటిదో అలాంటి సేమ్ పిలుపు నీకు ఉండకపోవచ్చు, బట్ నా దగ్గర విన్న విషయాలు వాళ్ళతో పంచుకోవచ్చు, చెప్పవచ్చు, తప్పేం లేదు అట్లా. కానీ ఇమిటేషన్తో చెప్పొద్దు అట్లా. అర్థమైంది కదా, అట్లా అనమాట. అది సుధా, అది చెప్పాలనుకున్నా. ఇది అర్థమైంది కదా. అందుకని మనం కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు ప్రసంగాలు చేస్తున్నప్పుడు కూడా ఈ ప్రసంగాల ద్వారా వచ్చే ప్రాబ్లం కూడా ఒకటి ఉంది. మనం ప్రసంగం చేస్తున్నప్పుడు కొంచెం ఊపు వచ్చింది అనుకో, ఎమోషనలైజ్ అయిపోయి మనం ఒక పదానికి ఒక పదం టకటక అంటే స్టేట్మెంట్ బాగుందని చెప్పి ఒకదానికొకటి కలిపి కొట్టేస్తాం మనం. అది చేయకూడదు ఎప్పుడు కూడా. కొన్నిసార్లు మనకి రిథమిక్ వర్డ్స్ వస్తాయి చూడు, అది చాలా డేంజరస్. అక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు నేను అన్నాను ఒకటి, ప్రభు మన మెప్పు కొరకు వచ్చాడా అంటే ఆయనకి మన వల్ల మెప్పు కాదు ముప్పే కలుగుతుందన్న. ఆ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను తప్ప దాని కొరకు వెతుకులాడి ఆ పదాలు బాగుంటాయని మనం ఉపయోగించకూడదు. అయితే జనరల్గా ప్రీచింగ్లో జరుగుతుంది. ప్రీచింగ్లో ఏంటంటే ఒక స్టేట్మెంట్ స్ట్రాంగ్గా చేస్తారు, ఇంకా గట్టి స్టేట్మెంట్ చేయాలని అనుకుని ఆ తపనతో అట్లా మనం స్టేట్మెంట్స్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అప్పుడు తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయిన వాళ్ళ మాత్రం. అందుకని కాబట్టి ఆ టైంలో ప్రభు ఏమి నడిపించాడో ఆ మాటలు చాలా జాగ్రత్తగా అది ఎఫెక్ట్గా ఉండడానికి కొరకు మనం ప్రయత్నం చేయొద్దు. అట్లా నార్మల్గా అది ఏ మాటలు వస్తే ఆ మాటలు చెప్పాలి. అందుకే పౌలు అంటాడు కదా, నేను జ్ఞానయుక్తమైనటువంటి తీయని మాటలను మీ దగ్గర నేను ఎన్నడూ వినియోగించలేదంటాడు. తెలుసా, జ్ఞానయుక్తమైన తీయని మాటలను నేను ఎన్నడూ వినియోగించలేదంట. ఇప్పుడు మనకు వాట్సాప్లో ఫేస్బుక్లో కొన్ని రిథమిక్ వర్డ్స్ వస్తుంటాయి, అవి మనం అంత ఈజీగా వాడకూడదు. మనం దాని ద్వారా చాలా డేంజర్ ఉంటుంది. అంటే ఏమవుతుందంటే ఆ రిథమిక్ వర్డ్ మనం వాడడం ద్వారా ప్రజలందరూ దే విల్ బి క్యారీడ్ అవే బై దోస్ వర్డ్స్. ఆ పదాల చేత క్యారీ అవుతారు తప్ప, కొట్టుకుపోతారు తప్ప అసలు మీనింగ్ని అది మిస్ అవుతారు అనమాట. అర్థమైందా? నేను చెప్పేటువంటి కొంతమంది అంటే వాటి కోసమే కాచుకొని ఉంటారు, ఎప్పుడెప్పుడు ఒక డైలాగ్ వేస్తాడని చూస్తుంటారు అనమాట. డైలాగ్ వేసరికి చాలా బాగుంది సూపర్ అనుకుంటాను. అది ఇప్పుడు నీకు ముప్పు వచ్చింది తుప్పు అనేసరికి ఆహా చాలా బాగుంది అంట. అంటే ఇప్పుడు ఏమైపోయింది, ఆ రిథమిక్ వర్డ్స్ గుర్తుపెట్టుకొని ఆ రిథమిక్ వర్డ్స్ ద్వారా నువ్వు క్యారీ చేయబడ్డావు. ఇక నేను చెప్పేటువంటి అసలు మీనింగ్ పోయింది. ఇంకా అసలు అర్థం పోద్ది అనమాట. అంటే చాలాసార్లు మనమే దేవుని యొక్క వాక్యాన్ని కల్తీ చేస్తుంటాం. అసలైన మీనింగ్ని మనం అంటే అసలు దేవుని యొక్క సత్యం ఏంటో దాన్ని చెప్పడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప ఆ పదజాలాల కొరకు స్టేట్మెంట్స్ కొరకు మనం చేయకూడదు. చాలామంది అందుకే నేను ఎప్పుడు మీకు వాట్సాప్లో అలాంటి పంపట్లేదు, మీకు గుర్తుందా? చాలామంది ఇవి మంచి స్టేట్మెంట్ ఉంటే వెంటనే పంపించేస్తూ ఉంటారు. అది కూడా చేయకూడదు మనం. జస్ట్ బికాస్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ స్టేట్మెంట్ డోంట్ సెండ్ టు అదర్స్.
ముందు ఆ స్టేట్మెంట్ నీకు అర్థమైందా, నువ్వు దాన్ని జీవితంలోకి అన్వయించుకున్నావా, నీకు ఆ జీవితం వచ్చిందా? స్టేట్మెంట్ వచ్చింది ఏంటంటే మన జీవితానికి అన్వయించుకోవడం కొరకు అంత, అది బాగుందని చెప్పి నలుగురికి పంపించడం కొరకు కాదు. సో ఇలాంటి విషయాలు కూడా మనం కేర్ఫుల్గా ఉండాలి అట్లా. అందుకని వాళ్ళకి దేవుని వాక్యం పట్ల ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి అంటే అన్ని విషయాలు ఇంట్రెస్ట్ లేదని కాదు, ఆ పర్టికులర్ విషయంలో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి ఐఎమ్ జడ్జింగ్ దేర్ యాక్షన్స్, దేర్ బిహేవియర్. అర్థమైంది కదా, అదే అనమాట. కాబట్టి అలాంటి వాటిని మీరు ఎలా జడ్జ్ చేయగలరని అనకూడదు. ఇప్పుడు బాగా అర్థమైనట్టుంది. అంటే మనం అంటే నేను ఎందుకు చెప్తానంటే బికాస్ ఐఎమ్ ఏ మెంటార్, ఐ మస్ట్ టీచ్ యూ ఆల్ దీస్ థింగ్స్. మీకు ఆ పదాలు వాడతాం కదా ఇప్పుడు లేదా ఊత పదాల్లాగా వాడేసి మీకు ఏది పదం వాడాలో మీరు తెలుసుకోకుండా వాడేస్తే అది తప్పైపోతుంది. అంటే మనం ఏ పదం పడితే ఆ పదం వాడుతున్నామంటే మీకు ఆ వర్డ్స్ వల్ల అంటే మీకు స్పిరిచువల్ లైఫ్లో డిసిప్లిన్ కూడా లేనట్టు తెలుసా. అంటే మీకు స్పిరిచువల్ డిసిప్లిన్ లేనట్టు. స్పిరిచువల్ డిసిప్లిన్ ఉన్నవాడు ఏ టైంలో ఏ పదం వాడాలి, దేనికి ఏ పదం వాడాలో కూడా ఆలోచించి వాడతాడు అన్నమాట. అది చాలా ఇలాంటి కొన్ని పదాలు మనం వాడడం నేర్చుకోవాలి. ఇప్పుడు చాలామంది ప్రసంగాల్లో కూడా చూడండి, శక్తి లేని భక్తి, ముక్తితో అంటే యుక్తితో కూడిన ముక్తి, ఇట్లాంటి ఏంటంటే అట్రాక్టివ్గా ఉంటాయి, అవి ఆకర్షణీయకరంగా ఉండేటువంటి అంటే స్టేట్మెంట్స్ అనమాట. సో ఇది కూడా చాలా డేంజరస్ అనమాట. ఎందుకంటే సేటన్ కూడా ఇలాంటి అట్రాక్టివ్ స్టేట్మెంట్స్ని వాడి మనల్ని అసలైనటువంటి ట్రూత్ నుండి మరలగొలుపుతూ ఉంటాడు. అంటే అవసరమైనప్పుడు వాడతాం, అసలే వాడొద్దని కాదు. అక్కడ ఆ టైంలో మనం అనుకున్న సత్యం చెప్పేయడానికి అవసరం వచ్చినప్పుడు వాడితే అది ఉపయోగపడితేనే వాడతాం తప్ప, కానీ దాని కొరకు ఆ పదం ఆ స్టేట్మెంట్ వాడడం కొరకే మన ప్రసంగాన్ని సిద్ధపరచుకోకూడదు, అట్రాక్షన్గా ఉండాలని చూడకూడదు. వాక్చాతుర్యంతో మీ మధ్యకి రాలేదు ఇట్లా. అందుకని కొంతమంది ఇప్పుడు జడ్జ్ చేస్తూ ఉంటారు, అంటే ఆ పాస్ గారు ఏంటి ఇలా ఉన్నారండి అలా ఉన్నారండి అని నన్ను కూడా చాలామంది జడ్జ్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి చాలా డేంజరస్ అది తెలుసా. అందుకే మొన్న ఒక ఆర్టికల్ రాశాను కదా, ఎవరిని జడ్జ్ చేయాలి, ఎవరు నిజమైన దైవజనులు. నిజమైన దైవజనుని కనుక మనం అంటే సగం సత్యమే తెలుసుకొని, మనకు పూర్తిగా తెలియదు కదా, పూర్తిగా తెలియకుండా మనం సగం సత్యమే తెలుసుకొని మనం జడ్జి కనుక చేస్తే కనుక అది మనకు చాలా డేంజరస్. అట్లా అంటే మనకు తగులుతాయి కూడా, అంత ఈజీగా మనం అనకూడదు. అందుకే ఏనక్ గారు ఎప్పుడు అంటుంటారు, మనం వర్డ్స్ అందరి దగ్గర మనం చాలా కేర్ఫుల్గా వాడాలి లివింగ్స్టన్ పదం అని అంటాడు. అంటే మనం నిజంగా ప్రభుని హృదయపూర్వకంగా వెంబడిస్తున్నప్పుడు ఏదైనా ఒక మాట అంటే అది జరిగిపోద్ది వాళ్ళకి తెలుసు. చాలా డేంజరస్. మొన్న చెప్పాను కదా మీకు ఎగ్జాంపుల్, అదే ఆయన పేరేంటి, జార్జ్, అదే ఫాక్స్ దొరగారు, ఫాక్సేనా దొరగారు, ఫాక్స్ దొరగారే, బ్రదర్ అండ్ మిషన్ ఫాక్స్ దొరగారు. ఈజ్ ఎ జెన్యున్ మ్యాన్, ఈజ్ గాడ్లీ మ్యాన్. గాడ్లీ, అందుకని గాడ్లీ పీపుల్కి, గాడ్లీ మెన్కి వ్యతిరేకంగా మనం పలకడం చాలా డేంజరస్. ఒకటికి 10 సార్లు ఆలోచించాలి మనం. అర్థమైంది. వాళ్ళు కొన్ని విషయాలు ఎందుకు చేస్తారో కూడా మనకు తెలియదు, దాన్ని చూసిన దాన్ని బట్టి మనం జడ్జ్ చేయకూడదు. అట్లా అందుకని మనం ఏంటంటే చూసిన దాన్ని బట్టి జడ్జ్ చేస్తాం మనం. అట్లా అందుకని ఆయన యథార్థవంతుడు, జెన్యున్గా ఉన్నాడు. అయ్యా నిజంగా చనిపోయారు అన్నాడు, ఆయన నిజంగా నమ్మాడు. చనిపోయాడు అని అంటే నమ్మాడు, పాపం డబ్బులు లేవనుకొని హెల్ప్ చేశాడు. అంటే యు ఆర్ డిసీవింగ్ ఏ గాడ్లీ మ్యాన్. సో వెన్ యూ డిసీవ్ ఏ గాడ్లీ మ్యాన్, యూ విల్ రీప్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ దట్ డిసెప్షన్. అందుకని మొన్న ఈయన గారితో ఒక మాట అన్నాను, అంటే నేను రికగ్నైజ్ చేసిందంటే, బ్రదర్ ఇట్ ఈస్ టూ డేంజరస్ టు బీ ఇన్ ఫెలోషిప్ విత్ యూ అని అన్నా. ఇట్ ఈస్ టూ డేంజరస్ టు బీ ఇన్ ఫెలోషిప్ విత్ యూ, అంటే మీతో ఫెలోషిప్లో జీవించడం అది చాలా అపాయకరం అని చెప్పాను. అంటే నెగిటివ్ సెన్స్ కాదు, అంటే అలాంటి వాళ్ళతో మనం ఫెలోషిప్లో ఉండడం అనేది మనకు అపాయకరమే.
మనం ఏమాత్రం కనుక తడబడి చేసి యాక్షన్ చేసి మోసం చేసి ఏదో వాళ్ళని మ్యానిపులేట్ చేసి నమ్మించడానికి మనం ప్రయత్నం చేసామనుకో అది మనకు చాలా డేంజరస్. అంటే అందుకని యథార్థంగా ఉండడం, ఓపెన్గా ఉండడం, ఓపెన్గా చెప్పడం. అందుకని మరి అలాంటి దైవజనులు దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం వాళ్ళతో యథార్థంగా, అందుకని ఇచ్చాడు మనల్ని కూడా అలాంటి యథార్థతలో నడిపించడానికి ఇచ్చాడు. అంతేగాని మనం వాళ్ళని మోసం చేయడానికి అలాంటి దైవజనులు ఇవ్వలేదు. మనమేమో అలాంటి దైవజనుల దగ్గర మోసం చేస్తుంటే మరి దెబ్బతింటాం. అందుకని నీ పిలుపు ఏంటి, నీ పని ఏంటి, నీ కాలింగ్ ఏంటి, అందుకని నీ విశ్వాస పరిమాణం ఏంటి, ఆ రేంజ్లోనే నువ్వు ఉండాలంతే. అంతకు మించి నేను వెళ్ళిపోతాను, లేదా నాకు పాస్టర్ గారి అస్తమానం వాక్యం చెప్తున్నారు, నాకు ఇస్తే బాగుంటుంది కదా, ఎప్పుడు నాకు ప్రసంగం ఇవ్వరండి, నన్ను గుర్తించారండి అంటుంటారు చూడండి. అది వాళ్ళకి అర్థం కాదు అసలు. చాలా భయం వేసిందండి మీరు చెప్పిన తర్వాత. నాకు నేను ఆ మధ్య వెళ్ళకుండా కదా మనం చెప్పడానికి చాలా కాలం చెప్పారులేండి మాటలు. ప్రసంగం చేసేటప్పుడు మీరు అంత ప్రమాదకరం ఇది ప్రాక్టీస్ చేయకుండా 2 years బ్యాకే చెప్పారు. అప్పటి నుంచి నాకు అసలు ఎలా పోవడం చాలా మేలుకరంగా, అంటే మనం అంత ఉబలాటం చూపించకూడదు మనం. అంతే అంటే ఇఫ్ ద లార్డ్ ఈజ్ లీడింగ్ గో హెడ్, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ప్రభుని నడిపించడానికి వెళ్ళు అంటే కొన్నిసార్లు నాకు అవకాశం రావట్లేదు, వీళ్ళకి ఇస్తున్నాను, ఎందుకు సుధానే ఎప్పుడు చెప్పాలా, నాకు నేను ఆయన నడిపించాలి, మేము నడిపించలేమో మా అంటే ఇదేమన్నా ప్రోగ్రామా, ఇదేమన్నా షాపా నడిపించడానికి? ఇది షో కాదు కదా, ఇది ఎగ్జిబిషన్ షో కాదు నడిపించేది. అదండి అట్లా దేవుడు మాట్లాడుతుంటాడు. ఇప్పుడు నేను ఎక్కువగా ఆ లాకర్లో ప్రార్థన నీకెందుకు ఇస్తాను, నా మనస్సు ప్రకారం నువ్వు ప్రార్థన చేస్తావు కాబట్టి నా భారం ప్రకారం చేస్తున్నావు అని చెప్పి నీకు ఇస్తున్నాను అంతే. ఇప్పుడు వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చామనుకో, వాళ్ళు దాన్ని మొత్తం నీరుగారు చేస్తారు. నేను చేసిన ప్రసంగం ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి. అవును ప్రభా, ఈ కోవిడ్ నుంచి తప్పించడం ప్రభా, దేశంలో కోవిడ్ చాలా పెరిగింది ప్రభా, నేను చేసిన ప్రసంగం ఏంటి, అది చేసే ప్రార్థన ఏంటి? ఈ కోవిడ్ వల్ల చాలా మంది చనిపోతున్నారు ప్రభా, ఈ కోవిడ్ని ఎప్పుడు తీసేస్తావు నాయనా, ఏసునామమున దాన్ని బంధిస్తున్నారు ప్రభా అన్నారు అనుకో, నా భారం అంతా నీరు గారుస్తారనమాట. అందుకని జనరల్గా ఐ డోంట్ వాంట్ గివ్ ద లాస్ట్ ప్రార్థన నేను ఎవరికి ఇవ్వను. జనరల్గా నేను చేస్తాను, లేదా అలాంటి భారం ఉన్నట్టు నాకు అనిపిస్తే వాళ్ళకి ఇస్తాను తప్ప అందరికి ఇవ్వను నేను. కానీ అలాగా మీరు చేయగలిగితే పర్వాలేదు. తర్వాత ఇదే షో కోసం కాదు కదా, ఏదో ప్రార్థన చూపించుకోవడం కొరకు కాదు. ఇట్ ఈస్ ద షేరింగ్ ఆఫ్ ద బర్డెన్. చెప్తున్నప్పుడు బాధ వస్తుంటుంది, ప్రార్థన చేసేటప్పుడు ఆ బాధ కలిగి ఆ భారం, అంటే నేను ఏ భారంతో ఉన్నానో నీకు కూడా ఆ భారం ఉన్నప్పుడే నువ్వు దాన్ని చేయగలవు అట్లా. అందుకే చాలామంది దాన్ని నీరు కారుస్తూ ఉంటారు. వాక్యం చెప్పమనే వాళ్ళు 10 నిమిషాలు ఇచ్చామనుకో, వాళ్ళు వేరేవి చెప్పేస్తుంటారు. అందుకని నేను అందరికీ ఇవ్వలేకపోతున్నాను. అందుకే అడుగుతున్నాను అప్పటికి, మీరేమన్నా చెప్పాలనుకుంటే పంచుకోండి అంటే, వాళ్ళు పంచుకున్న సాక్ష్యాలు ఏం పంచుకుంటారు, నాకు కోవిడ్ వచ్చిందండి, దేవుడు తగ్గించాడండి, అవే చెప్తారు అంతే. తర్వాత మా వీధులు అందరికి వచ్చిందంటే నాకు ఒక్కడికే రాలేదంటే కంగారు పడుకు, 3rd wave వస్తుంది నీకు కూడా. అప్పుడేం అయిపోలేదు, ఇంకా ఉంది. 3rd wave వస్తుంది, 3rd wave రాకపోతే ఏదో ఒకటి వస్తుంది, అది కాకపోతే ఇంకా అంతకంటే పెద్దది వస్తుంది. అంటే ఇలాంటి సాక్ష్యాలుగా చెప్పాల్సి. సరే నీకు రప్పించలేదు, ఏం చెప్పాలంటే మా వీధులు అందరికి వచ్చింది ఎందుకో మరి దేవుడు నాకు ఇంకా రప్పించలేదండి, రానివ్వలేదు. అంటే రానివ్వలేదంటే దేవునికి నా పట్ల ఏదో ఉద్దేశం ఉందండి, ఏదో పాఠం నేర్పించాలనుకుంటున్నాడు. కాబట్టి నేను అయితే చాలా నేర్చుకోవాలి పాఠాలు, దేవునికి ఏడాలి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి నేను అని. అంటే రానంత మాత్రం నేను యోగ్యునని కాదు అని ఆ కృతజ్ఞత భావంతో ఎక్స్ప్రెస్ చేయరు వీళ్ళు. రాకపోవడం కూడా పాఠం నేర్పించడం. గాడ్ ఈజ్ ఆల్సో టీచింగ్, ఇవన్నీ మీకు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు గెచ్చమైన తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకు భారం ఉంది, వాళ్ళందరినీ మీరు ప్రార్థన చేయండి, మెలకువగా ప్రార్థన చేయమని వెళ్ళిపోయాడు ఆయన. వాళ్ళు ఏం చేస్తున్నారు, హ్యాపీగా నిద్రపోతున్నారు. 3 సార్లు వెళ్ళి చెప్పాడు, 3 మార్లు చెప్పాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ఆయన వాళ్ళు నిద్రపోతున్నారు. అంటే మీరు శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లు అన్నాడు. అంటే మిమ్మల్ని కూడా సాతాను కూడా శోధిస్తుంటాడు. ఆ బోధ ఏం విన్నారులే వారానికి ఒకసారి అట్లా చెప్తే మన భుక్తి ఎలా వస్తుంది, ఆయన చెప్పినట్టు మీరు సెలవులు పెడితే మీకేమొస్తుంది, అర్థమైంది. కానీ బైబిల్ ఏం చెప్తుందనంటే, ఇందాక మా పిల్లలకు ఒక వాక్యం చూపించాను, 127వ కీర్తన 3వ వచనం అంటాడు, చదవండి.
127 3వ వచనం. నాలుగు వచ్చింది సార్. యవ్వన కాలమందు పుట్టిన కాదు కాదు 3 ఐదా కాదు నాన్న 3 127 మూడా ఉమ్. కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము 2 వచ్చింది సార్. మీరు వేకువనే లేచి 127 2వ వచనంలో చూడండి. మీరు వేకువనే లేచి రాత్రి అయిన తరువాత ఆ. పండుకొనొచ్చు ఆ, కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. ఆగండి, ఇక్కడ చూడండి కాంట్రాస్ట్, వ్యత్యాసం చూడండి. మీరు వేకువనే లేచి చదవండి. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత, అంటే పొద్దున్న ఎప్పుడో లేస్తాడు వీడు, రాత్రిదా కష్టపడి అంత కష్టార్జితాన్ని తినుచు పండుకొని ఎప్పుడో రాత్రి పడుకొని తినుచు ఉండుట అదంతా ఏమన్నాడు? వ్యర్థం అన్నాడు. ఎందుకు వ్యర్థం అన్నాడు తెలుసా? అరే పిచ్చోడు రా భయను, పొద్దున్నే లేచి రాత్రిదా కష్టపడి సంపాదించుకొని తింటానంటున్నావు, అది వ్యర్థం రా. ఎందుకు వ్యర్థం అని అంటే, చదువు అవచ్చిన కంటిన్యూషన్. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. నువ్వు కష్టపడడం ఎందుకురా? నువ్వు నిద్రపోతుంటే నీకు ఇస్తాను, నువ్వు హాయిగా నిద్రపో. నువ్వు రాత్రి అంతా పడుకున్నావు అనుకో, తెల్లారికల్లా నీకేం కావాలో నేను ఇస్తాను అంటుంటే, నువ్వు పొద్దున్నే లేచి రాత్రిదా కష్టపడి సంపాదించుకుంటున్నావు, అదంతా వ్యర్థం నాయనా. తన ప్రియులు నిద్రించుచుండగా యెహోవా వారికి ఇచ్చుచున్నాడు. దేవునికి మన పట్ల ఎంత శ్రద్ధ అంటే, నువ్వు దానికోసం ఆలోచించనక్కర్లేదు. నిద్రపోయినప్పుడు ఆలోచిస్తావా? వర్రీ ఉంటుందా? చిరాకు ఉండదు, చీకు ఉండదు, చింత ఉండదు, దానికోసం టెన్షన్ ఉండదు, ఏముండదు, హ్యాపీగా నిద్రపోతాం. నువ్వు నిద్రపోరా. తన ప్రియులు నిద్రించుచుండగా, అంటే తనకు ప్రియమైనటువంటి వారు, ఆయన యందు నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడినటువంటి వారికి తన ప్రియులు నిద్రించుచుండగానే, నువ్వు నిద్రలో ఉండగానే తెల్లారికల్లా నీకు వచ్చేస్తాను. మరి నువ్వు కష్టపడింది ఏంటి? అది వ్యర్థం. ఇప్పుడు ఇంత కష్టపడినోడు సంపాదించింది అదే తింటున్నాడు. వీడేం కష్టపడకుండా రాత్రంతా పడుకొని తెల్లారు లేసరికి వాడు అన్నం ముద్దకు ముందు వచ్చింది అనుకోండి, ప్లేట్ ముందుకు వచ్చింది అనుకో, మరి వాడికి వీడికి తేడా ఏంటి? అది అన్నాడు. కాబట్టి తన ప్రియులు నిద్రించుచుండగా యెహోవా వారికి ఇచ్చుచున్నాడు. కాబట్టి అంటే అర్థం ఏంటి? యు రెస్ట్ ఇన్ మీ. నువ్వు నా యందు విశ్రాంతిగా బ్రతుకు. ఎందుకు కంగారు పడుతున్నావు? అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి, ఇది కష్టపడి అది కష్టపడి, ఇది లేకపోతే టెన్షను. నువ్వు నిద్రపోతుంటే నీకు కావాల్సింది ఇచ్చేస్తాను మార్నింగ్, తెల్లారి గట్లకల్లా నీకు వచ్చేస్తుంది. నీకేం కావాలో నాకు తెలుసు. అంటే దేవుడు మన పోషణ పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు చూడండి. తెల్లారి వీడికి ఏం కావాలనేది, నువ్వు రాత్రి నిద్రపోతుంటే నీకు రేపు ఏం కావాలో నీకు తెలియదు, నీకేం అవసరమో నీకు తెలియదు. ఆయన ముందే రాత్రే నువ్వు నిద్రపోతున్నప్పుడే ప్లాన్ చేసుకొని రేపు మార్నింగ్ కల్లా మరుసటి రోజు నీ ఫ్యూచర్ని ఆయన డిసైడ్ చేసి నీకేం కావాలో నీ అవసరాలు ముందే సిద్ధపరిచేస్తాను. మీరు వేకువనే లేచి, ఎర్లీ మార్నింగ్ లేచి చాలా రాత్రి అయ్యేదాకా కష్టపడి సంపాదించి పండుకుంటున్నారే, అది వ్యర్థం రా అన్నాడు. అందుకని చాలా విషయాలు ఇప్పుడు ఇవి జరుగుతున్నాయి కదా, ఇవి జరుగుతున్న విషయాలు ఏంటంటే, ఇది స్పిరిట్లో, అంటే స్పిరిట్ పవర్తో జరుగుతున్నాయా లేక సోలికల్ పవర్స్తో జరుగుతున్నాయా అనేది మనం గమనించాలన్నమాట. అయితే ఈ స్పిరిట్ పవర్తో జరుగుతుందా, సోలికల్ పవర్ అంటే శరీరానుసారంగా జరుగుతుంది అనేది, ఆ డిఫరెన్స్ తెలుసుకోవడం చాలా కష్టం. నిజంగా అది చాలా కష్టం. అందుకని మనం ఏమనుకుంటున్నామంటే, అందరినీ విమర్శించకూడదండి, ఏదో సేవ జరుగుతుంది కదా అని అంటాం మనం. అక్కడ వచ్చింది చిక్కు. నేను అంటుంటే ఏమంటున్నారంటే, మీరు ఎలా చెప్పగలరండి, మీరు ఎలా జడ్జ్ చేయగలరండి, అంత మినిస్ట్రీ జరుగుతుంటే తప్పని ఎలా అంటారండి? అక్కడ జరుగుతుంది కదా, పరిచర్య జరుగుతుంది, ఆత్మలు రక్షింపబడ్డారు, బాప్తిస్మాలు జరుగుతున్నాయి, పెద్ద స్ట్రక్చర్ కట్టారు. అంటే మీరు ఎందుకు వాళ్ళని విమర్శిస్తున్నారంటే, మీకు అంత స్ట్రక్చర్ లేదు, అంతమంది మీ దగ్గర లేరు, మీకు అది కుళ్ళు అనమాట, అట్లా అంటారు వాళ్ళు. మనకు ఇప్పుడు మనకి పెద్ద బిల్డింగ్ లేదు కదా, మనకు స్ట్రక్చర్ లేదు, చర్చి లేదు, తర్వాత నా దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా జనాలు ఎక్కువ ఏమి లేరు, మన కానుకలు ఏమి ఎక్కువ రావు, మనకు మాయితం 100 200 మాయితం 2000 ఎప్పుడన్నా వస్తాయేమో. వాళ్ళకేమో నెలకి 4 లక్షలు 5 లక్షలు అట్లా వస్తున్నాయి. తర్వాత బిగ్ చర్చ్, తర్వాత జనం కిక్కిరిసిపోతున్నారు. మనం విమర్శిస్తుంటే ఏమంటున్నారంటే, మీరు విమర్శిస్తున్నారండి, మీకు అసూయ వచ్చి విమర్శిస్తున్నారు అంటున్నారు. దీన్ని ఎలా మనం తప్పు అని చెప్పగలం వాళ్ళని? ఇప్పుడు ఉద్యోగాలు చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తూ వాళ్ళు చాలా
డెవలప్ అవుతూ ఇల్లు కట్టుకున్నారు, కారు కొనుక్కున్నాడు, డెవలప్ అయ్యాడు. నేను అవన్నీ నువ్వు లోకాన్ని వెంబడిస్తున్నావు, లోకానుసారంగా జీవిస్తున్నావు అంటే నా పిల్లలకి ఏ ఉద్యోగం లేదనుకో, వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారనుకో, చూడాలి పిల్లలకి చదువు సంధి లేదు కాబట్టి నా విమర్శిస్తున్నాడు మనల్ని అని అనుకుంటా. అందుకని వీళ్ళు చేసేటువంటి పరిచర్య ఆత్మలో అంటే స్పిరిట్ పవర్తో జరుగుతుందా, సోల్ పవర్తో జరుగుతుందా అనేది కనిపెట్టడం చాలా కష్టం. అర్థమవుతుంది. అందుకని దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. అంటే ఈ స్పిరిట్ పవర్తో జరుగుతుందా, సోల్ పవర్తో జరుగుతుందా అనేది మనం తెలుసుకోవాలంటే ఇప్పుడు చూడండి, చాలా మినిస్ట్రీ జరుగుతుందని అంటున్నారు కదా. ఇప్పుడు చాలా మంచి మినిస్ట్రీ జరుగుతుందండి, ఎంత అద్భుతమైన పరిచర్య జరుగుతుంది కాబట్టి మీరు దాన్ని ఎలా విమర్శిస్తారని చాలామంది అంటున్నారు. దానికంటే అందుకని చాలామంది ఏమంటారంటే దేర్ ఈజ్ మచ్ మినిస్ట్రీ గోయింగ్ ఆన్ అండ్ గుడ్ ఈజ్ డన్. హౌ కెన్ యూ సే దట్ మినిస్ట్రీ ఈజ్ నాట్ గోయింగ్ ఆన్? అంటే పరిచర్య జరగట్లేదని మీరు ఎలా అంటారు? ఎంత మంచి జరుగుతుంది. వచ్చిన వాళ్ళకి సంఘములు ఉన్నటువంటి 50 మంది విధవరాన్లకి నెలకు 500 ఇస్తున్నామండి మేము. చిన్నపిల్లలకి స్కూల్కి పంపించి వాళ్ళకి మేము చదివిస్తున్నామండి. మాస్టర్ల గారికి ఇల్లులు కట్టించామండి. తర్వాత మొన్న ఈ మధ్య ఒక 50 మంది రక్షణ పొందారు, బాప్సం ఇచ్చామండి. ఇంత మినిస్ట్రీ జరుగుతుంటే దీన్ని తప్పని ఎలా అంటావు నువ్వు? అప్పుడు అలాంటి వాళ్ళని తప్పని నువ్వు చెప్పగలవా? నేను చెప్పగలను చెప్పు. అది తప్పంటావా కాదా చెప్పు. మిమ్మల్ని అడుగుతున్నాను. అది అట్లా జరుగుతుంటే ఇప్పుడు అది రైటా రాంగా చెప్పు. ఎలా రాంగ్ అంటే వాక్యం ప్రకారంగా లేదు కదా. ఎలా లేదు వాక్యం ప్రకారం? ఇప్పుడు సంఘాలు విధవరాండ్లని మీరు పరామర్శించమన్నారు, పరామర్శిస్తున్నారు. అక్కడ ఒక దగ్గర ఉందిలేండి, విధవరాండ్లని చూడడమే దేవభక్తి అనేది అన్నాడు. మరి విధవరాన్ని చూస్తున్నారు కదా, మరి నువ్వు వాక్యం సారంగా లేదంటే ఎలా అంటారు? వాళ్ళు వెంటనే వాక్యం చూపిస్తారు. ఆత్మలు సంపాదించమన్నారు, సంపాదిస్తున్నాం, వస్తున్నారు కదా, తప్పని ఎలా అంటారు? బోస్ట్ చేసుకుంటున్నారు కాబట్టి అవన్నీ తప్పు. బోస్ట్ చేసుకుంటున్నారు, వచ్చిందే చెప్తున్నావు, బోస్టింగ్ ఎలా వద్దని అంటాడు. లేనిది చెప్తే బోస్టింగ్, కానీ వచ్చింది చెప్తుంటే బోస్టింగ్ ఎలా అవుతుంది? అది నువ్వు ఎలా చెప్పగలవు? వాళ్ళు పైకే చూసుకుంటున్నారని నువ్వు ఎలా చెప్పగలవు? చూసారా? అంటే ఇలాగ మనం క్రిటికల్ అనాలిసిస్ చేయడం చాలా కష్టం. కాబట్టి అయితే ఇక్కడ ఒకటి ఉంది, ఎలా చేయొచ్చు అంటే, అందుకే మనం ఈ రెవల్యూషన్ మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. అది అందుకని దేవుడు ఇచ్చేటువంటి ఆ రెవల్యూషన్ చాలామందికి అర్థం కావట్లేదు, అందుకని చాలామంది తప్పులు చేస్తున్నారు. ఇప్పుడు నేను కూడా మీకు ఇది రివీల్ చేస్తున్నాను, వినండి చాలా జాగ్రత్తగా. అంటే ఆల్ ద గుడ్, ఈ లోకములో ఉండేటువంటి మంచి అంతా కూడా మొత్తం 2 రకాలుగా ఉంది. మంచి 2 రకాలైన మంచి ఉంది. ఒకటి ఏంటంటే ఈ మంచి ఒక మంచి ఏంటంటే మానవుడు దేవుని యొక్క స్వరూపములో చేయబడ్డాడు కాబట్టి, దేవుని యొక్క ఇమేజ్లో, దేవుని యొక్క స్వరూపములో చేయబడ్డాడు కాబట్టి, ఆ దేవుని స్వరూపంలో ఉన్నాడు కాబట్టి ఆ మంచి కొంత ఉంది మానవుల్లో, అందరిలో ఉంది. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్లో ఆ మంచి ఉంది. మానవులందరూ దేవుని స్వరూపంలో చేయబడ్డారు కాబట్టి ప్రతి మానవుల్లో కూడా దేవుని యొక్క ఆ మంచితనం ఉందన్నమాట. అదొకటి. రెండో మంచితనం ఏంటంటే, అంటే దేవుని యొక్క కామన్ గ్రేస్ కింద ఉండే మంచితనం. అంటే అందరి మీద, ఇప్పుడు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను దేవుడు ఏం చేస్తున్నాడు? వర్షాన్ని కురిపిస్తున్నాడు. అంటే కామన్ గ్రేస్ కింద కొంత మంచి ఉంది. దేవుడు అందరికీ కరుణ చూపిస్తున్నాడు కాబట్టి, ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, కొంతమందికి వెళ్ళి హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళు ముస్లిమ్సే. లేకపోతే వాళ్ళు దేవుడు లేడని చెప్పే వాళ్ళు కూడా కొంత మేలు చేయగలుగుతున్నారు. ఎందుకు చేయగలుగుతున్నారు అంటే 2 కారణాలు అనమాట. ఒకటి ఏంటంటే దేవుని కామన్ గ్రేస్ని బట్టి, అంటే దేవుని యొక్క ఉమ్మడి కృపను బట్టి ఉన్న మంచితనము. రెండవది ఏంటంటే ఆ మంచితనం ఎందుకు వచ్చిందంటే దేవుని కామన్ గ్రేస్ వచ్చింది కదా. దేవుడు నీకు ఎంతో మేలు చేశాడయ్యా, ఉద్యోగం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, ఇంత ఆస్తిని ఇచ్చినందుకు మరి నేను దేవునికి ఏదో కృతజ్ఞత చెప్పాలి కదా, ఏదో మేలు చేయాలి, అంతా నేనే తింటే ఏం బాగుంటుంది అని మేలు చేస్తున్నాడు వాడు. అంటే దేన్ని బట్టి మేలు చేస్తున్నాడు? దేవుడు నన్ను కనికరించాడు, కృప చూపాడు కాబట్టి ఇంత ఆస్తి నేను సంపాదించుకున్న తర్వాత నేను ఏమాత్రం కూడా వాళ్ళకి హెల్ప్ చేయకపోతే బాగోదు కదా అని నువ్వు మంచితనం చూపిస్తున్నావు. అంటే నువ్వు చూపించిన మంచితనం దేన్ని బట్టి? దేవుని యొక్క కామన్ గ్రేస్ని బట్టి చూపించేటువంటి మంచితనము. రెండవది ఏంటంటే బేసికల్గా నీవు దేవుని స్వరూపంలో చేయబడ్డావు కాబట్టి ఆ మంచి కూడా ఉంది. ఆదికాండంలో మనిషిని సృష్టించినప్పుడు కూడా గుడ్ అంటాడు కదా, కాబట్టి ఆ మంచి ఉంది కదా.
ఆ మంచి ఉంది కాబట్టి ఈ రెండు మంచితనాలను బట్టి నువ్వు చేస్తున్నావు. అయితే ఈ మంచితనాన్ని బట్టి వీళ్ళు పేదవాళ్ళకి ఇస్తున్నారు, అనాథ శరణాలకి డబ్బులు ఇస్తున్నారు, విధవరాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, ఆత్మలు సంపాదించబడుతుంది, ఇవన్నీ జరుగుతున్నాయి, మినిస్ట్రీ జరుగుతుంది అంటున్నాను. అయితే ఈ జరిగే మినిస్ట్రీ అంతా కూడా దేన్ని బట్టి అంటే ఈ రెండు గుడ్నెస్లను బట్టి. ఒకటి కామన్ గ్రేస్ వలన ఉన్న గుడ్నెస్ని బట్టి, రెండవదేమో దేవుని యొక్క స్వరూపంలో చేయబడినటువంటి ఆ గుడ్నెస్ని బట్టి, ఆ మంచితనాన్ని బట్టి జరుగుతుంది. కానీ బట్ యాక్చువల్గా ద పవర్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రాజ్యపు శక్తిని బట్టి ఆ పరిచర్య, ఆ విధవరాలకు సహాయం చేయడం కానీ ఆత్మల రక్షణ కానీ జరుగుతుందా? కాబట్టి ఏం చూడాలంటే ఈ మంచితనాన్ని బట్టి జరిగేది దేవుడు అంగీకరించడు. అక్కడ జరగాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్ముని యొక్క శక్తి ద్వారా జరిగేటువంటి పరిచర్య ఉండాలి. అంటే పరిశుద్ధాత్ముడు నడిపించాడు కాబట్టి ఈ 50 మందికి మేము పెట్టాము. పరిశుద్ధాత్ముని యొక్క రాజ్యపు పవర్ అక్కడ కనబడాలి. ఈ రోజుల్లో ఏ సంఘంలో దేవుని రాజ్యపు పవర్ కనబడుతుంది చెప్పు? పవర్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఎక్కడ కనబడుతుంది? అది దేవుని యొక్క రాజ్యపు శక్తి ఎలా ఉంటుందంటే అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది తమను తాము హెచ్చించుకోరు. ఆ దేవుని రాజ్యపు శక్తి జరిగినప్పుడు వాళ్ళు కూడి ప్రార్థించిన చోటు కంపించింది. తర్వాత ఎవడును తమదని ఎవడును అనుకోలేదు. అది కింగ్డమ్ పవర్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే అదన్నమాట. తర్వాత వాళ్ళ మధ్యలో జరిగే కార్యాలు భూప్రపంచంలో ఎవడు చేయలేడు, అట్లాగే ఎవడు జీవించలేడు. అది దేవుని రాజ్యపు యొక్క పవర్. ఆ పవర్ ద్వారా కార్యాలు జరుగుతుంటే అది రియల్ మినిస్ట్రీ. 0% అదే చెప్తున్నాను కదా. అంత సోలికల్ పవర్స్తోనే జరుగుతుంది. సోలికల్ పవర్స్తో మనం ప్రీచింగ్ చేయొచ్చు, చర్చిలు కట్టవచ్చు, జనాల్ని రప్పించవచ్చు. ఇంకొకటి ఏంటంటే వాక్యానికి కొంత పవర్ ఉంది కాబట్టి కొంతమంది రక్షణ పొందవచ్చు. అది దేవుని నిత్య ప్రణాళిక ప్రకారం వాళ్ళు జెన్యున్గా అక్కడ కూడా రక్షణ పొందొచ్చు. కానీ నువ్వు చేసేటువంటి పరిచర్య ద్వారా పొందారు కాబట్టి అని గొప్పలు చెప్పుకోవడానికి లేదు. అక్కడ వాళ్ళు ఆల్రెడీ దేవుని ప్రణాళిక ఉన్నారు కాబట్టి ఆ విధంగా వాళ్ళని రక్షించుకున్నాడు అంతే. కానీ నువ్వు చేసేటువంటి మంచితనాన్ని బట్టి కాదు. కాబట్టి అందరం మనం ఈ మంచితనమే చూపిస్తున్నాం తప్ప, అంటే హ్యూమన్ గుడ్నెస్ చూపిస్తున్నాం. కాబట్టి హ్యూమన్ గుడ్నెస్ అంటే మానవుని యొక్క మంచితనం అనేటువంటిది ఇది చాలామందికి సింక్ అవ్వట్లేదు. ఏంటి సింక్ అవ్వాలంటే మనందరిలో మానవుని దృష్టిలో గుడ్గా కనిపించేది దేవుని దృష్టికి గుడ్ కాదు. మానవుని దృష్టిలో మంచిగా కనిపించేది దేవుని దృష్టికి మంచిది కాదు అనేది మనకి బాగా సోకాలి. ఇప్పుడు మానవ దృష్టిలో మంచిగా ఉండేది అంతా కూడా దేవుని దృష్టికి మంచి కాదు. మరి అదే మానవ దృష్టిలో గుడ్. ఇప్పుడు మానవుడు ఏది అందుకన్నాడు కదా, ఇప్పుడు నా సొంత మాట కాదు కదా, మత్తయి సువార్త 16:15 ఏమన్నాడు? మనుషుల దృష్టిలో ఘనముగెంచబడినది దేవుని దృష్టికి అసహ్యం అన్నాడు. ఎవ్రీథింగ్ అంటే దట్ ఈస్ ఎవ్రీథింగ్ విచ్ ఈస్ బ్యూటిఫుల్, హ్యాండ్సమ్, గ్రేట్, బిగ్, ఇవన్నీ కూడా దేవుని దృష్టికి నీచమైనవి, మురికి వంటివి. ఎందుకంటే దేవుని దృష్టిలో ఉండేటువంటి మంచి వేరు, దేవుని దృష్టిలో ఉండేటువంటి ఆ బ్యూటిఫుల్ వేరు. ఏది బ్యూటిఫుల్ అంటే ఎందుకంటే నీ అంతరంగ స్వభావం, తర్వాత పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ ద్వారా అది జరుగుతుంది. తర్వాత దేవుని రాజ్యపు యొక్క శక్తి అక్కడ కనబడాలి. పవర్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అది అక్కడ కనబడుతుంది. దేవుని మంచి ఎలాంటిదంటే దేవుని యొక్క రాజ్యపు శక్తి అంటే పరిశుద్ధాత్ముడే చేశాడు ఇక్కడ, అది ప్రస్ఫుటంగా కనబడిపోతుంది. అట్లా ఎవరు చేయలేరు ఇక. అట్లా అందుకని మనం ఊరికనే ఇది ఇప్పుడు మనం అంటే మంచి కార్యం వండి చేద్దాం ఉంటాం అందరూ. ఇదంతా కూడా ఏంటంటే ఎందుకు మంచి కార్యం అనుకుంటున్నారంటే దీని కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. ఎట్లా అంటే దేవుడు మనకి ఫ్రీ విల్ ఇచ్చాడు. ఈ ఫ్రీ విల్ని ఏమవుతుందంటే కొన్నిసార్లు మన సెల్ఫ్ విల్గా మారిపోతుంది. అంటే నీ ఫ్రీ విల్ సెల్ఫ్ విల్గా మారినప్పుడు నీవు ఎలాంటి భ్రమలో పడతావంటే అది గాడ్స్ విల్ అనుకుంటావు. ఎప్పుడైతే నువ్వు ఆ గాడ్స్ విల్ అనేది అంటే నీ సెల్ఫ్ విల్ గాడ్స్ విల్ అనుకునే భ్రమ కలుగుతుంది. అంటే మన సెల్ఫ్ విల్లా ఇది గాడ్స్ విల్ అనేది మనం తెలుసుకోవాలన్నమాట. కానీ సెల్ఫ్ విల్ని కొన్నిసార్లు మనం గాడ్స్ విల్ అనుకునే భ్రమలో పడతాం. ఎప్పుడైతే గాడ్స్ విల్ అని అనుకున్నావో, ఇప్పుడు నీ సెల్ఫ్ విల్ ద్వారా చేసేది ఇది మంచిది అనుకున్నప్పుడు అది గాడ్స్ విల్ అనేసుకుంటావు. ఇంకా ఇప్పుడు ఇంతమంది జనాలు వస్తున్నారు, స్ట్రక్చర్ కట్టానంటే అది సెల్ఫ్ విల్ ద్వారా కూడా జరగవచ్చు.
ఈ సెల్ఫీల ద్వారా జరిగేది, నువ్వు సెల్ఫీల ద్వారా చేసేది కొంచెం మంచిగా అనిపించినప్పుడు, అది గాడ్స్ విల్ అనుకున్నప్పుడు, ఇక నువ్వు చేసేవన్నీ కూడా సెల్ఫీల ద్వారానే జరుగుతాయి. ఇక ప్రతిది కూడా వాడు సెల్ఫీల ద్వారా చేస్తే ఇది గాడ్స్ విల్ అనుకుంటే వెళ్ళిపోతాం. అది ఎట్లాంటిదంటే ఒక జారుడు బండి ఉంటుంది చూడు, నీ ఫ్రీ విల్ సెల్ఫీలు అయినప్పుడు ఇది గాడ్స్ విల్ అనుకున్నప్పుడు ఇక అక్కడి నుంచి అన్ని జారుకుంటూ వాళ్ళకు కూడా ఎలా జరుగుతాయంటే అనుకోకుండానే సైట్ వచ్చేస్తుంది, అనుకోకుండానే బిల్డింగ్ కట్టేస్తారు, అనుకోకుండా డబ్బులు వచ్చేస్తుంటాయి చూడు. అంటే జారుడు బండి మీద జారుతుంటే ఎలా ఉంటుంది, సయ్యని జారుతుంటే ఒకేసారి ఎలా జారిపోతుంటాడో వీడు కూడా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తుంటే మనం ఏమనుకుంటాం, అంత దేవుని చిత్తం అనుకుంటాం. నేను సైట్ అడగలేదండి, సైట్ వచ్చిందండి, బిల్డింగ్ డబ్బులు అడగలేదండి, డబ్బులు ఇచ్చారండి, జనం రారనుకునండి, జనం వచ్చేసారండి, చూసి ఇవన్నీ కూడా కరెక్ట్గా జరిగిపోయేసరికి ఏమనుకుంటాం, ఈ దేవుని చిత్తం అనేసుకుంటాం. ప్రయత్నం లేకుండా కూడా జరుగుతుంటాయి కొన్నిసార్లు, అలా జరిగిపోతున్నప్పుడు మనంతా దేవుని చిత్తం అనేసుకుంటాం మనం. అందుకని నీ ఫ్రీ విల్ సెల్ఫిల్గా మారకుండా చూసుకోవాలి నువ్వు. వెన్ యువర్ సెల్ఫ్ విల్ బికమ్స్ యువర్, వెన్ యువర్ ఫ్రీ విల్ బికమ్స్ యువర్ సెల్ఫ్ విల్, అంటే నీకు స్వేచ్ఛ ఇచ్చాడు, ఏదైనా చేయొచ్చు, దాన్ని నీ సెల్ఫ్ విల్గా ఆలోచించవచ్చు కదా. సెల్ఫ్ విల్తో చేస్తున్నప్పుడు కొన్ని మంచిగా అనిపించవచ్చు, సెల్ఫ్ విల్తో కొన్నిసార్లు మంచి పనులు కూడా చేయొచ్చు కదా. అంటే నీ సెల్ఫ్ విల్తో చేసే మంచి దేవుని దగ్గర పనికిరాదు, ఆ మంచి దేవుని దృష్టికి మంచి కాదు. అప్పుడు దాన్ని ఏమనుకుంటామంటే ఆ మంచి ఉంది కాబట్టి ఇది గాడ్స్ విల్ అనుకుంటాం. ఇప్పుడు బిల్డింగ్ కట్టారు, చర్చి కట్టారు, అన్నీ ఎదిగాయి, అనుకోకుండా ఉద్యోగం వచ్చింది, పిల్లలు పుట్టారు, అంత చేసి దేవుని చిత్తం అనుకుంటాం. అక్కడ మంచి జరుగుతున్నప్పుడు దేవుని చిత్తం అని అనుకుంటాం కదా జనరల్గా, ఆ డేంజర్ ఉందన్నమాట. అందుకే అది సెల్ఫ్ విల్తో ఏమవుతావు అంటే నువ్వు యాక్చువల్గా అవన్నీ కూడా దేవుని చిత్తం కాదు, అది నీ సెల్ఫ్ విల్ ద్వారా చేస్తున్న మంచి పనులు, సెల్ఫ్ విల్ ద్వారా చేస్తున్న మంచి పనులు. అందుకని పెద్ద పెద్ద ఇప్పుడు మన హైందవ మిషన్స్ ఉన్నాయి కదా, వాళ్ళందరూ గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు కదా, అవన్నీ ఎలా జరుగుతున్నాయి అనుకున్నాం, సెల్ఫ్ విల్ ద్వారా చేసే గొప్ప పనులే కదా. ఇప్పుడు హిందూస్ కూడా చాలామంది ఆశ్రమాలు కట్టి, అనాథ ఆశ్రమాలు కట్టేసి తర్వాత అక్షయ పాత్ర నోటు పెట్టారు చూడండి, డైలీ కొన్ని వేల మందికి భోజనాలు పెడుతున్నారు వాళ్ళు. అదేంటనుకో, అది సెల్ఫ్ విల్ ద్వారా చేసే మంచి కార్యం. కాబట్టి మనం సెల్ఫ్ విల్ ద్వారా కూడా మంచి కార్యాలు చేస్తూ, క్రైస్తవులు ఏమనుకుంటారంటే సెల్ఫ్ విల్ ద్వారా చేసే మంచి కార్యాలు గాడ్స్ విల్ అనుకుంటున్నాం. ఇది సోలికల్ పవర్స్ అన్నమాట. ఆ సోలికల్ పవర్స్ ద్వారా మనం అన్నీ చేసేది దేవుని చిత్తం అనుకొని మనం కొట్టుకొని పోతాం. అందుకని జస్ట్ బికాస్ మంచి కాబట్టి ఇది దేవుని చిత్తం, ఇది దేవుడు ఇచ్చాడని అనుకోవడానికి వీల్లేదు. ఉన్నట్టుండి వెళ్ళగానే నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకోలేదంటే అయినా కానీ ఉద్యోగం నా దగ్గరికి వచ్చిందంటే ఇది దేవుని చిత్తం అనుకోవడానికి వీల్లేదు. అది వచ్చినప్పటికీ నేను ఏ వర్క్ వెళ్ళకపోయినా కానీ వాళ్ళే బలవంతంగా వచ్చేసి నాకు అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళిపోయారండి అని అనుకున్నా అది దేవుడు పంపించాడు అనుకోవడానికి వీల్లేదు. ఏమో నేను శోధించడానికి సాతాను కూడా పంపించవచ్చు. అలాంటప్పుడు కొన్నిసార్లు మన అవసరతలో కూడా ఉంటాం, మనం నిజంగా మనకు అవసరతలు ఉంటాం. ఒక 50,000 కావాలి నాకు, ఉన్నట్టుండి ఏదో సుధాకర్ రెడ్డి వచ్చి నాకు 50,000 ఇచ్చాడు, నేనేమనుకుంటాను జనరల్గా చెప్పు, అనుకుంటాను. అన్ని సాఫీగా సాగిపోతుంటే దేవుడు చేశాడు, దేవుని కార్యం అని అనుకుంటా. కాబట్టి అది దేవుని గుడ్నెస్సా లేకపోతే మన కామన్ గ్రేస్ కింద వచ్చిన గుడ్నెస్తో చేస్తున్నాము? సో వీటిని మనం డిస్టింగ్విష్ చేయాలి, దీన్ని మనం కనిపెట్టాలి, పసిగట్టాలి. అందుకొరకు ఇలాంటి డిస్కషన్స్ ఉండాలి, ఇలాంటి మెంటర్స్ కావాలి. మనం ఇలాంటి తప్పుడు మార్గంలో వెళ్లకుండా దేవుడు మనకి ఇవన్నీ రివీల్ చేస్తుంటాడు. అసలు ఈ సత్యాలు ఎక్కడైనా విన్నారో, మీకు ఎవరైనా చెప్పారో చెప్పండి. మనం అంతా గుడ్నెస్ అనుకుంటాం కదా కొంచెం, అంటే మనకి అంటే సెల్ఫ్ విల్లో మనం కొన్ని మంచి చేస్తున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇది దేవుని చిత్తం విని అనుకుంటాం, సాక్ష్యాలుగా చెప్తుంటాం, ఉత్తేజపరుస్తుంటాం. చెడు చేసినప్పుడు దేవుడు కార్యం కాదంటాం. అది సాతాను చేశాడు. చెడు జరిగినప్పుడు సాతాను చేశాడంట, మంచి జరిగితేనే దేవుడు చేశాడు, దేవుని చిత్తం. కోవిడ్ వచ్చినప్పుడు దేవుడు పంపించాడంటే ఆయనకు వందనాలని చెప్పారు ఎవడు, అనలైజ్ చేసుకో, నేర్చుకో.
అందుకొరకే ఈ సహవాసం యొక్క ప్రాముఖ్యత. అందుకని సహవాసంలో ఉన్నప్పుడే దేవుడు మనకు రివీల్ చేస్తాడు, మనల్ని సరి చేస్తాడు, మనల్ని సరిదిద్దుతాడు. దాని కొరకు ఆరాటపడాలి, మనం కలిసే జీవించాలి అంతే. అందుకని ఎప్పుడైతే నువ్వు ఈ సహవాసం వెలుపల, అవుట్ సైడ్ ఈ కార్పొరేట్ లైఫ్కి వెలుపల నువ్వు జీవిస్తావో, ఆ జీవితం నుంచి జీవితం లేదు ఇక యూ విల్ బి డెఫినెట్లీ డిసీవ్డ్ అంతే. సాతాను గాడు కూడా ఏం చేస్తుంటే మనల్ని కలవనివ్వడు అది. తర్వాత ఈ రోజుల్లో జ్ఞానం పెరిగింది కాబట్టి నాకు కూడా తెలుసు అనే భావం ఉంటుంది. అదే సరే అర్థమైంది.